మీకేం కావాలి? నన్ను మీరు గుర్తుపట్టలేదనుకుంటా. నేను రేలి పారా, మనం ఇంతకుముందు కలిసాం. ఓ అవును, మీరు డిటెక్టివ్ కదా. మీరు షీలాని చంపిన వ్యక్తిని పట్టుకున్నారు కదా. చాలా వరకు పోలీసులు నోమాన్స్ ల్యాండ్లోకి రారు. అవును. దోపిడీ సమయంలో నైట్ షిఫ్ట్లో ఉన్న బార్ అటెండర్ చంపబడింది. ఎవరు పట్టించుకుంటారు? కానీ మీరు తన చుట్టుపక్కల ఉన్న చాలా మందికి న్యాయం చేశారు. ఇంకా ఇది మీకోసం. థ్యాంక్స్, బట్ నేను ఇక్కడికి డ్రింక్ చేయడానికి రాలేదు. మీకొద్దా? ఇది షీలాస్ డైరీ. లాయర్స్ దీన్ని ఆధారంగా ఉపయోగించుకున్నారు. విచారణ ముగిసింది కాబట్టి కోర్టు దీన్ని తిరిగి ఇవ్వడానికి అంగీకరించింది. నువ్వు దీన్ని వాళ్ళ ఫ్యామిలీకి తిరిగిస్తావని అనుకుంటున్నాను. వావ్, యాక్చువల్లీ వాళ్ళ సిస్టర్ దీని గురించి అడిగింది. డిటెక్టివ్స్ తొందరలో దీన్ని తిరిగిస్తారా అని. లేదు, ఇది అధికారికంగా రావడానికి కొన్ని నెలల టైం పడుతుంది. కానీ నేను దీన్ని వాళ్ళకి తెలియకుండా తీసుకొచ్చాను. నాకు తెలుసు, వాళ్ళు దీన్ని అభినందిస్తారు. అయితే మీరెప్పుడు ఖాళీగా ఉంటారు? నేను ఇప్పుడు డ్యూటీలో లేను. వావ్, మీరు మీ పనులు ఏమైనా ఉంటే చూసుకోండి. నేను 45 మినిట్స్లో ఖాళీ అవుతాను. మీరు నాతో గడుపుతురు కానీ. నేను వెయిట్ చేస్తుంటాను. మనం డ్రింక్తో స్టార్ట్ చేద్దాం. హాయ్ రైలీ. సారీ. సారీ, నాకేది నచ్చింది. అవునా? అది తాగినప్పుడు చేసిన పొరపాటు. నేను మర్చిపోయా, నీ ఫోన్ ఇది మోగుతుంది. ఆఫీస్ నుంచి అనుకుంటాను. నేను వెళ్ళాలి. తప్పకుండా వెళ్ళు. మళ్ళీ నేను కలుస్తాను. సరేనా? మీరు అందరి నుండి దూరంగా వెళ్ళారనుకున్నా. హే, నువ్వు నాకేదో కేసు ఉందని టెక్స్ట్ చేసావు. అవును, నీకెప్పుడో లొకేషన్ పంపిస్తున్నా. నేను 15 నిమిషాల్లో ఉంటాను. ఏంటి అలా ఉన్నావు? నువ్వు ఇంకా డ్యూటీలోనే ఉన్నావా? నేను వెళ్ళినప్పుడే నువ్వు వెళ్ళావనుకున్నా. నేను ఓవర్ టైం చేయాలనుకున్నాను. మనం కలిసి పోటీ చేసేవాళ్ళం కదా. ఇది చూస్తుంటే నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఏమన్నా? నేనే నీకు కాల్ చేశాను. అవును, గత కొద్ది వారాలుగా నువ్వు నీ షిఫ్ట్స్ మారుస్తున్నావు, ఒకదాని తర్వాత ఒకటి. నువ్వు నన్ను వదిలేసావా? లేదు, చూడు, ఐఎమ్ సారీ. కొంచెం ఫ్యామిలీ మ్యాటర్. నీకు తెలుసు కదా ఎలా ఉంటుందో. మరేం పర్లేదులే. సో బాడీ రైట్, ఆ బాడీ అది అక్కడ ఉంది. ఒక ఇల్లు లేని మనిషి ఇంకా కుక్క దాన్ని కనిపెట్టారు. నాకు ఇల్లు లేని మనుషులు కుక్కలతో ఏం చేస్తారో అర్థం కాదు. జనాలు కుక్కలకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, ఇంకా అది రక్షణ కోసం కూడా. లక్కీలీ కుక్క కనిపెట్టగలిగింది. సరే, డాక్టర్ హంట్ అప్పుడే బాడీని బాక్స్లో నుండి తీసింది. డాక్టర్ హంట్ నాలాంటి ఇంకొక వ్యక్తి అనుకుంటా. అవును, జాబ్ టర్న్ ఓవర్ రేట్ బాగా ఉంది. నేను దాన్ని చెక్ చేయడానికి వెళ్తాను. నువ్వు ఇంకేమైనా దొరుకుతాయో చూడు. సరే. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ హంట్? ఓ, నేను కాను, డాక్టర్ హంట్ మా అమ్మ. హాయ్, నేను జిలియన్. హాయ్. మీ అమ్మ కూడా డాక్టర్ కదా? లేదు. ఏయ్, నువ్వు నాతో జోక్ చేస్తున్నావు కదా. నేను బ్రతకడం కోసం ఈ శవాల మధ్య పనిచేస్తున్నాను. జీవించడానికి ఏదో ఒకటి చేయాలి కదా. ఐఎమ్ డిటెక్టివ్ పారా. హో,
అయితే నువ్వే కదా నాలా నిద్రపోయేది రోజులో సగం? ఇక దాని గురించి ఆపుతావా? నాకు వినపడలేదేమన్నావో ఇంకోసారి చెప్పు. నేను వదిలేమన్నాను. అయితే బాడీని ఆ డబ్బాల నుంచి బయటికి తీశారు. ఇది కత్తులతో చేశారా? లేదు, అది పెద్దగా ఉంది. నా వరకు అది ఎలా కనిపించిందంటే ఎవరో గొడ్డలితో అతని వెనుక నరికారనిపిస్తుంది. ఏంటి, గొడ్డలతో నరికేశారా? పెద్ద ఖడ్గాలు లేదా గొడ్డలితో. ఓ, అది గొడ్డలి అంటే థ్యాంక్స్. లేదు, నాకు బాడీ పక్కన ఇది దొరికింది. సో ఇది కూడా క్లూవా? లేదు. నువ్వు నాతో మళ్ళీ జోక్ చేస్తున్నావు అనుకుంటా. సరే, నీకింకా ఏదైనా దొరికితే నాతో చెప్పు. ఓకే. ఓ, నాకు తెలిసి కొంచెం ఎక్కువైంది. జాగ్రత్త, చూసుకో. అను ఏమైనా దొరికాయా? నువ్వు నిజంగా అనుకున్నావా ఎవరైనా మనతో మాట్లాడతారని? ఇది ఇప్పుడు అవసరమా? మన చుట్టుపక్కల ఎక్కడైనా కెమెరాలు ఉన్నాయేమో చూడాలి. నేను వాటిని వెతుకుతాను. ఇంకా ఏదైనా దొరికితే మీరే మాట్లాడాలి. మీరు పోలీస్ కాదు, ఇంతకుముందు వాళ్ళు మీ ఫ్రెండ్ అండ్ నైబర్స్. నాకు ఇక్కడ ఎవరు నైబర్స్ లేరు, ఫ్రెండ్స్ కూడా లేరు. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళి చాలా సంవత్సరాలు అయిపోయింది. அங்க ஒரு 3 பேர் வந்தாங்க. அப்படியே ஒரு கத்தி வச்சு அதுக்கப்புறம் என்ன பண்ணாங்க? பிரீஃபா சொல்லு. இப்படி குத்துனாங்க. அப்புறம் இப்படி குத்தி కొనటాங்களா? சொல்லு. இப்படிதான் குத்துனாங்க. హే, ఓ ఓ నువ్వా? ఇది చూడు, ఇక్కడ ఒక పనిచేసే కెమెరా ఉంది. ఇదేమంత గొప్ప కాదు, మనం దీని ఆఫీస్లో చూద్దాం. వాళ్ళు ఫుటేజ్ని పంపిస్తున్నారు. నీకేమైనా తెలిసిందా? నేను కొంతమంది ఆడవాళ్ళతో మాట్లాడాను, అంతగా ఏం తెలియలేదు. కానీ ఒక లేడీ అక్కడ ముగ్గుని చూశానని చెప్పింది. వాళ్ళలో ఒకరి దగ్గర కట్గా ఉందని చెప్పింది. ఇంకా మిగతాది నీ వీడియో ద్వారానే తెలియాలి. పద, డాక్టర్ హంట్కి ఏమైనా తెలిసిందేమో చూద్దాం. హే జిలియన్. ఓ, పేరుకు ముందు డాక్టర్. జిలియన్కి ఏదో విచిత్రమైన తెలిసిందని చెప్పింది. అంటే నాకు చాలా ఇష్టం. నాకు తెలిసి ఇది మీకు నచ్చకపోవచ్చు. సరే, బాధితుడు ఒక మధ్య వయసు వ్యక్తి. తెల్ల శరీరంలో ఏం మచ్చలు లేవు, వెనక ఒక గాయం తప్ప. ఇదంత విచిత్రమే కాదు. నేను చూస్తున్నాను. నేను బాడీని బాగా గమనించాను. నాకు వాళ్ళు ఏ ఆయుధం వాడారో తెలిసిందే. ఇది బాధితుడి శరీరంలో ఒక ఆయుధం బాగా దిగింది. ఈ కండరాలు పూర్తిగా విరిచేపడ్డాయి. ఇంకా కొత్తగా లేదు. నాకు ఖచ్చితంగా తెలీదు వాళ్ళెవరు అన్నది. మనుషులకి ఇలాంటి కండరాలు ఉండవు. ఇలాంటివి అంటే ఇది రెండో ఛాతీ లాంటిది. అంటే అతనికి శరీర వైకల్యమా? ఇదే ఉండొచ్చు, లేదా అతనికి రెక్కలు మొలుచుండొచ్చు. అవి దూర ప్రాంతానికి వెళ్ళడానికి ఉపయోగపడతాయి. ఇది నాకు బాడీ పక్కన దొరికిన ఈక వల్ల తెలిసింది. ఏంటి ఆమె చెప్పేది నిజమేనా? తను మనతో ఆడుకుంటుంది. నీకు బాగా తొందరగా తెలిసింది. అవును, అనుకోకుండా అతని శరీరం వైకల్యంతో నిండింది. ఇప్పుడు మనకు మంచి వార్త ఏంటంటే దీని గురించి మెడికల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి. వాటి వల్ల కేసు ఈజీ అవుతుంది. ఇంకా నేను ఆ వ్యక్తి మొహం ఫోటో తీశాను. ఏ విధమైన మచ్చలు మరియు గాయాలు లేవు. హే, ఏమైంది? ఇతన్ని ఇంతకు ముందు చూసినట్టుంది. ఎక్కడ? నాకు తెలిసి 4 సంవత్సరాల క్రితం. నా ప్రాణాలు కాపాడాడు. నేను నోమ్యాన్స్ ల్యాండ్లో నైట్ డ్యూటీలో ఉన్నాను. ఆ రోజు అందరూ లీవ్లో ఉన్నారు, అందుకే నేను వెళ్లాల్సి వచ్చింది. ఆ రోజు రాత్రి 2 వీధిలో కొట్టుకోవడం చూశాను. నేను వెళ్ళి వాళ్ళని ఆపి పట్టుకోవడానికి ఇంటి పైకి వెళ్ళాను. అక్కడ నేను పడిపోబోతుంటే తనని పట్టుకుని నా ప్రాణం కాపాడాడు. ఏంటి నువ్వు చెప్పేది? నాకు తెలిసి ఇది ఎవరి నంబర్ అని, అందుకే నేను ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. కానీ నాకు గాలిలో తేలుతుంటే ఎలా ఉందో గుర్తుంది. ఇంకా నేను లేచేసరికి ఫుట్పాత్ పై ఉన్నాను. నేను ఎలా ల్యాండ్ అయ్యానో తెలియలేదు. నాకు అసలు ఏ నొప్పి తెలియలేదు. అప్పటికే నా యూనిఫామ్ మీద రక్తం కనిపించింది.
నేను దారి తప్పాను, వీధంతా తిరిగాను. అతను నన్ను చూసింది, నన్ను చూసి నవ్వింది గుర్తుంది నాకు. తర్వాత రిప్పపాటు కాలంలో మాయమయ్యాడు. ఇంకా మన జాండోయ్ అది అతనే కదా? అయ్యుండొచ్చు, లేక ట్విన్ బ్రదర్ అయినా కావచ్చు. దేవుడా. నోమాన్స్ ల్యాండ్ లో పెట్రోలింగ్ ఎలా ఉంటుందో నీకు తెలుసా? మన కళ్ళ ముందు జరిగే ప్రతి చేతను వదిలేయడానికి మనం ట్రైనింగ్ తీసుకోవాలి. అది చాలా కష్టం. ఓ, వదిలేయటం గురించి మాట్లాడుతున్నావా? మనం ఏం వదిలేస్తున్నాం లేడీస్? వచ్చిందా? మీరు ఆ బాడీని చూడటానికి వెళ్ళారని నేను విన్నాను. ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? డాక్టర్ హంట్ పోస్ట్ మార్టం చేస్తుంది. మేము సీసీటీవీ ఫుటేజ్ డౌన్లోడ్ చేస్తున్నాం. మరింత సమాచారం కొద్దిసేపట్లో తెలుస్తుంది. ఓ సరే, నువ్వు దీన్ని త్వరగా పూర్తి చేయగలవా? ఎందుకంటే గేల్ ఫినీ ఈ డిపార్ట్మెంట్ డబ్బులు ఇంకా వనరులని ఎలా నిరుపయోగం చేస్తుందో మరొక ఆర్టికల్ రాయబోతుంది. ఇంకా మీరు నన్ను క్రేజీ అనుకోవచ్చు, కానీ నువ్వు నాకు మరింత టైం వేస్ట్ చేయడం ఇష్టం లేదు ఈ కేసు మీద. చెత్త మోహన్. ఏయ్! నువ్వు ఆమె ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండు. ఆమె నిన్నేమి చెడుగా అనుకోదు, ఎందుకంటే ఆమె నీ ఫస్ట్ పార్ట్నర్. అది నన్ను డర్టీ ఇంకా ప్రో లేదా కాన్ గా భావిస్తుందో లేదో నేను చెప్పలేను, కానీ ఇది సాల్వ్ అయ్యే వరకు తనని దూరంగా పెడతాను. ఓహ్ కమ్ ఆన్, చెత్త కంప్యూటర్. నువ్వు కొత్త కంప్యూటర్ తీసుకోవాలి. అవును, డిపార్ట్మెంట్ ఇలాంటి వాటి కోసం డబ్బులు ఖర్చు పెట్టదు. ఓకే, దొరికింది. అతను మన నిందితుడు. అవును. ఇంకో వ్యక్తి పరిస్థితి ఏంటి? అతను నాకు సరిగ్గా కనపడట్లేదు. సడన్ గా ఏమైంది? నాకేం తెలీదు, ఇదే వాడు పంపింది. సరే, వెళ్ళి వీడియో లెక్స్ చెక్ చేద్దాం. నేను వెళ్తాను, నువ్వు క్యాన్వాస్కి వెళ్ళాలి. మన ఇద్దరం కలిసి అక్కడికి వెళ్దాం. లేదు, మనం విడిగా వెళ్తే త్వరగా అవుతుంది. నువ్వేదో కారణం చేత నన్ను అవాయిడ్ చేస్తున్నావు అనిపిస్తుంది. సరే, మనం కలిసి వెళ్దాం. ఇంకా డాక్టర్ హంట్ మీద మీ క్రష్ గురించి మాట్లాడదాం. వాట్? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? ఓ ఆపుతావా? నువ్వు చాలా వరకు కామ్గా ఇంకా కూల్గా ఉంటావు, కానీ ఆమె దగ్గర ఉన్నప్పుడు నువ్వు కోల్పోతావు. నిజంగా అది చాలా బాగుంటుంది. ఐ డోంట్. డ్యూటీలో ఎవరితోనైనా డేట్ చేయడానికి నాకు అవును, ఏమైనా పిచ్చా? నిజమే. ఓకే, కానీ నీకు మిగతా వీడియో దొరకగానే నువ్వు నాకు ఒక ఫోన్ చేసి చెప్పాలి. ఓకే? సరే, చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, సారీ, నేను కొంచెం త్వరగా వెళ్ళాలి. రిపోర్ట్ గురించి అయితే మీరు లోపల ఇంకెవరితో అయినా కానీ మాట్లాడాలి. నేను మీతోనే మాట్లాడాలి రైలీ. నాకు మీరు తెలుసా? లేదు, నా పేరు శామ్యూయల్. మనం ఇంతకుముందు కలవలేదు, కానీ మనకి మ్యూచువల్ ఫ్రెండ్ ఉన్నాడు, రెడ్ వన్. సారీ, నాకు అలాంటి పేరున్న వ్యక్తులు ఎవరు తెలీదు. నీకు తెలియదు ఎందుకంటే అతను చనిపోయాడు. మీ మెడికల్ ఎగ్జామినర్ ఉదయాన్నే అతని బాడీని తీసుకున్నారు. దాని గురించి మీరేం తెలుసుకోవాలి? దాని గురించి మనం ఇక్కడ మాట్లాడకపోతేనే మంచిది. యా, ఓకే. నాకు ఒక ప్లేస్ తెలుసు. ఆ చనిపోయిన వ్యక్తి పేరు రిద్వాన్. నేను మీకు అన్నీ చెప్పాలనుకుంటున్నాను, కానీ అంతకంటే ముందు మీరు కొన్ని విషయాల గురించి తెలుసుకోవాలి. మీకు మార్కోసియస్ గురించి ఏం తెలుసు? మార్కోసియస్? వాడు నోమాన్ ల్యాండ్లో ఒక బూచోడు. జనాలు అతని గురించి నా చిన్నతనం నుండి మాట్లాడుకుంటున్నారు. అతను అక్కడ డ్రగ్స్ నుంచి ప్రాస్టిట్యూషన్ వరకు అన్ని నడిపిస్తుంటాడు. మీకు తెలిసే ఉంటుంది, అతను ఒక చరిత్ర, అతను ఒక లెజెండ్. ఓహా, అతను బతికే ఉన్నాడు. అతను ఒక రాక్షసుడు, ఇంకా అతను అచ్చం మాలానే ఉంటాడు. రాక్షసుడా? అవును. అతన్ని మీరు కనుక ఆపితే దానివల్ల మీరు దేవదూత అవుతారా? ఖచ్చితంగా. అది సరే, నేను నోమాన్ ల్యాండ్ గురించి చాలా కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నాను. బట్ ఆల్ రైట్, దేవదూతలు రాక్షసులు. నాకు తెలిసి నువ్వు దేవదూతవి. ఆ రిద్వాన్ కూడా ఒక దేవదూత కదా? నీకు నీ మొదటి పార్ట్నర్ గురించి ఏం తెలుసు? చాల్సియా స్టాంటన్. మంచి కాప్, పిచ్చిదానిలా మారింది. తను ఇప్పుడు జైల్లో ఉంది. నేను అడిగేది మీ ఉద్యోగంలో మొదటి పార్ట్నర్ కాదు, క్రిస్టిన్ లీ. ఓ, నేను దొంగతనం చేస్తుంటే తను నన్ను పట్టుకుంది. నాపై కేసు రాసే బదులు నాకు మంచి చెప్పింది.
ఆమె నన్ను స్కూల్కి పంపించింది. నేను కాప్ అవ్వడానికి కూడా తనే కారణం. ఆమె నిన్న నోమాన్స్ ల్యాండ్కి రక్షకురాలుగా చేసింది. అవును, నేను ఇది ఊహించా. అందుకే నేను మిగతా వాళ్ళు రానప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాను. నేను తను గర్వపడేలా చేస్తాను. మళ్ళీ నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఆమె నీ శరీరంపై గుర్తులు పెట్టింది. నా టాటూనా? అది నిజంగా ఒక టాటూ కంటే ఎక్కువ రైలీ. ఆమె దాని గురించి నీకెప్పుడు చెప్పలేదా? నా విజయానికి గుర్తుగా అని తను నాతో చెప్పింది. ఆమె నన్ను నమ్మింది. నేను ప్రజలకు సాయం చేయగలనని అనుకుంది. పెట్టెలో ఉన్న వ్యక్తికి వీటికి ఏమైనా సంబంధం ఉందా అసలు? చాలా ఉంది. మంచి ఇంకా చెడుల మధ్య పురాతన యుద్ధం జరుగుతూనే ఉంది. దేవదూతలు ఇంకా రాక్షసులు మానవ విజేతలను వారి కోసం పోరాడడానికి ఎంచుకున్నారు. క్రిస్టియన్ లీ స్వర్గానికి వెళ్ళడానికి పోరాడుతుంది. దానికోసం తను నిన్నెంచుకుంది. ఓ మై గాడ్, నాకు బుద్ధి లేదనుకుంటున్నావా? ఏంటి, బుద్ధి లేదా? ఓ అది సరైన పోలికే అనుకుంటున్నాను. చరిత్ర అంతటా మంచి మరియు చెడుల యొక్క విజేతలు వారి వారి తరపు నుండి ఒకరికొకరు ఎంతగానో పోరాడారు. నిజం మరియు ఆశ కోసం మంచి పోరాడింది. అదేవిధంగా చెడు ప్రజల మనసుల్లో భయం ఇంకా భ్రమలను పెంపొందించింది. యా, ఇది సమాంతా బి ఇంకా ఫాక్స్ న్యూస్లో ఉంది. తర్వాత 5 సంవత్సరాల క్రితం క్రిస్టియన్ లీ చనిపోయింది. నువ్వు నీ బాధ్యతల గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. సో రెద్వాన్ అండ్ మార్కోసేస్ ఆ యుద్ధాన్ని ఆపాలనుకున్నారు. వెల్, నేను మీకు చెప్పాలి, ప్రశాంతమైన సమయం మీకు ఇది ఎలా అనిపిస్తుంది? ప్రజలు తమ సొంతదారులకు అనుమతించబడ్డారు. అయినప్పటికీ అందులో కొందరు చీకటి దారి యా, ఎంచుకున్నారు. చాలా విన్నాను. నేను ఒట్టేసి చెప్తున్నాను, ఇవన్నీ కూడా నిజాలే. ఓ నో, నాకు అర్థమైంది. దేవతలు, రాక్షసులు, అది నిజమని నమ్ముతాను. కానీ నాకు అందులో భాగం కావాలని లేదు. నువ్వు యుక్త వయసులో ఉన్నప్పుడు మీ ఇంటి నుండి పారిపోయావు ఎందుకంటే మీ నాన్న స్నేహితులు రాత్రిపూట నీ గదికి వచ్చేవారు. అది భరించలేక. నువ్వు కొంచెం సరిగ్గా మాట్లాడు. నీ టాటూ ఒక రక్షణ రైలీ. కానీ ఒకటి గుర్తుంచుకో, నీకు రక్షణ కావాలని ఎవరైతే ప్రార్థిస్తున్నారో వాళ్ళని నువ్వు రక్షించడం నీ బాధ్యతని గుర్తు చేస్తుంది. దాని నుండి నువ్వు ఎలా తప్పించుకోగలవు? రిద్వాన్ని ఎవరు చంపారో నీకు తెలుసా? తెలుసు. అతను నిన్న రాత్రి వాటర్ ఫ్రంట్ దగ్గర మార్కోసియస్ని కలిశాడు. వాళ్ళిద్దరి మధ్య గొడవై మార్కోసియస్ అతన్ని చంపాడు. ఎందుకు? ఒక రాక్షసుడు దేవదూతను ఎందుకు చంపాడో నువ్వే అడగాలి. నేనే ఎందుకు? ఎందుకంటే నీకు తెలియకుండానే నువ్వు ఒక విజేతవి. నీ లోపల చెడుతత్వం ఉన్నప్పుడు నువ్వు చెడుకు ఎదురు నిలబడాలి. అంటే నేను చెడ్డ మనిషిని కాబట్టి నన్ను కావాలనుకుంటున్నావా? లేదు, ఎందుకంటే నువ్వు చెడును చూసావు. కొన్ని విభిన్న ఎంపికల వల్ల నువ్వు చెడుకు విజేతగా మారావు. నోమాన్స్ ల్యాండ్ వీధుల్లో బతకడానికి ఏం అవసరమో అది నువ్వు చేయాల్సి ఉంటుంది. నాకు తెలిసి చెడు శక్తులతో పోరాడాలంటే కొంచెం చెడుతత్వం కూడా కావాలి. నాకు తెలిసినంత వరకు అది కొనసాగుతూనే ఉంటుంది. నేనేం చేయాలో అదే చేస్తాను. ఇంకా నువ్వు నీ రాక్షసులు నన్ను ఒంటరిగా వదిలేసేయండి. సరే. అసలేంటిది? రెద్వాన్ రెక్కలు అతని శరీరం నుంచి తొలగించబడ్డాయి. మేము ఉనికి కోసం మా శరీరాల్ని మేమే నిర్మించుకుంటాం. మాకు అవి అవసరం లేనప్పుడు మేము వాటిని వెనక్కి దాచుకుంటాం. రెద్వాన్కి 10 సంవత్సరాల నుంచి ఆ రెక్కలున్నాయి. వాళ్ళు ఎవరికైతే సహాయం కావాలో వాళ్ళకి ఎంతగానో సహాయం చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఇంకా చేయగలరు. నేనొక కాప్ని, అంతే. నువ్వంతకన్నా ఎక్కువ రైలీ. నువ్వు నిజంగా నోమాన్స్ ల్యాండ్లో చాలా మార్చొచ్చు. ఈ కేసు పూర్తి చేయడం వల్ల నువ్వు ఇంకా చాలా చేయొచ్చు. నువ్వు తలుచుకుంటే చాలా వాటిని ఆపొచ్చు. నేను చెప్పిన దాని గురించి ఆలోచించు. ఈ నగరం మొత్తం చాలా ప్రమాదంలో ఉంది. ఓ మై గాడ్, నువ్వు నన్ను చాలా భయపెట్టావు. నేను ఇక్కడికి ఎవరు రారనుకున్నాను. నీకు తెలుసుగా, వదిలే. ఐఎమ్ సారీ, నేను మీకు ఒకటి చెప్పాలి. అది సరే, నువ్వు బానే ఉన్నావా? ఎస్. నిజంగా కొంచెం అదోలా కనిపిస్తే నేను గూఫీ చేస్తాను.
గూఫీ అది మెడికల్ టర్మ్. నేను దాని కాలేజీలో బాగా కష్టపడి చదివాను. ఏమైనా తెలిసిందా? ఓ, ఈ కేసు చాలా విచిత్రమైన మలుపులు తిరుగుతోంది. నాకు తెలిసి నీకు విచిత్రమైనవంటే ఇష్టం కదా. అవును, కానీ దానికి ఒక హద్దు ఉంటుంది. బాధితుడు మిడిల్ ఏజ్డ్ అని చెప్పావు కదా, అవును. ఖచ్చితంగా ఎంత ఏజ్ ఉంటుందో చెప్పగలవా? లేదు, అనుకోకుండా నేను ల్యాబ్కి పంపిన టెస్ట్ వేరే వాటితో కలిసిపోయాయి. ఏం జరిగిందో నాకు తెలీదు. మిగతావన్నీ బాగానే వచ్చాయి, కానీ కొంచెం స్కెలిటన్ మెచ్యూరిటీ రిజల్ట్ వేరే 10 సంవత్సరాల బాలుడి టెస్ట్లో కలిసిపోయాయి. దాని అర్థం ఏంటి? అతనికి 10 సంవత్సరాలని వాళ్ళు చెప్పారు. ఖచ్చితంగా నేను ఈ టెస్ట్ని ఇంకోసారి చేస్తాను. లేదా నీకు తెలుసా, బహుశా ఆ వ్యక్తికి 10 సంవత్సరాలు ఉండొచ్చు, కానీ అంత ఏజ్లో కనబడడు. ఎందుకంటే నోమస్ లాంటి పిల్లలపై కఠినం. అర్థమైందా? బాగానే ఉన్నావా? ఎస్, నేను బానే ఉన్నా. సరే సరే, ఇంకా నువ్వు దీని గురించి ఏమైనా తెలుసుకోవాలంటే మా చర్చ్ ఉంది. అందులో చాలా వరకు నీ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. అవును, కానీ నేను అంతగా చర్చ్లకు వెళ్ళాను. నీకు తెలుసా, హెల్ఫైన్, బ్రిన్స్టోన్, స్నేక్స్, యాపిల్స్. లేదు నిజంగా లేదు లేదు, నా వరకు అది నేను జనాలతో మాట్లాడే ప్రదేశం. నేను నా అనుభవాల గురించి మాట్లాడతాను, వాళ్ళు దాన్ని అర్థం చేసుకుంటారు. ఇంకా నువ్వు ఏదైనా చెప్పాలనుకున్నావా? నేను వింటాను. ఇప్పుడు మీకు తెలియకుండానే మీరు నన్ను తాకుతున్నారు. నాకు తెలుసు. వెల్, వింటానందుకు థ్యాంక్స్, కానీ నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోవడం. నువ్వు జోక్ చేస్తున్నావా? నేను రోజంతా వాళ్ళ మధ్య ఇరుక్కుపోతాను. వాళ్ళెవరూ నాతో ఏం మాట్లాడరు, ఇంకా ఏం వినరు కూడా. వాళ్ళొక బిగుసుకుపోయిన శవాలు. రైట్, బహుశా ఇది చాలా కష్టం అనుకుంటా. నీకు అది ఎలా ఉంటుందో తెలియదు. వాళ్ళు ఎలా ఉంటారంటే, నన్ను చూడు, శవంలో ఎలా ఉన్నాను. నేను ఇంకా నీ రూమ్ నుండి బయటకు వెళ్తాను. నీకు మాటిస్తున్నాను, తర్వాత వచ్చేటప్పుడు నేను వెళ్ళ కొట్టే లోపలికి వస్తాను. లేదు, నువ్వు హాయ్ చెప్పినా సరిపోతుంది. అది చాలా బాగుంటుంది. హే, ఇది నేను. ఏదో వచ్చింది, నాకు అర్థం కావట్లేదు. ఆ వీడియో టేప్ గురించి నాకు చెప్పు, లేదా మనం కలిసి చూద్దాం లంచ్ టైంలో. నేను బాగా అలసిపోయాను, ఇంకా ఒంట్లో కూడా బాగాలేదు. నేను ఈ విషయాల వల్లే అని అనుకుంటున్నాను. ఏదేమైనా మనం దీనికి కనుక్కుందాం, సరేనా? నువ్వు నాకు ఫోన్ చేయి. హలో డిటెక్టివ్, ఏదైనా దొరికిందా? దాని మీద పనిచేస్తున్నా. వెల్, అడవిలో వెన్నెల కాస్త ఏం లాభం? మీరు నన్ను ఈ కేసు వదిలేమని చెప్తున్నారా? లేదు, అలా కాదు. ఆహా, ఈ కథలన్నీ ఒకే విధంగా ముగుస్తాయి. ఒకవేళ అవి డ్రగ్స్ కోసం కాకపోతే ఇది మరో తప్పు వల్ల జరుగుతుంది. నువ్వు గ్రహించాలి. బయట ఇంకా చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఇది నో మ్యాన్ కదా, దీన్ని ఎవరు పట్టించుకోరు. కఠినమైన కానీ అందులో ఒక నిజం ఉంది. చూడు రైలీ, ఈ నగరంలో చాలా చెడు పనులు జరుగుతూనే ఉన్నాయి. నువ్వు ఇలాంటి కేసులు కాకుండా నీ సామర్థ్యానికి తగ్గట్టు వేరే కేసు ఏదైనా చూస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. నువ్వేమంటావు? అవును, నీకు 24 గంటలు టైం ఇస్తున్నా. అంతలో ఏమీ దొరకకపోతే నువ్వు దీన్ని వదిలేయాలి. ఒక్కరోజు ఈ కేసుకి సరిపోతుందా? మన దగ్గర అంతే టైం ఉంది. ఏదైతే అది. మనం ఆధారాన్ని కనుక్కోబోతున్నాం. చూసుకొని మాట్లాడు డిటెక్టివ్. నీ కాల్ కోసం ఎదురు చూస్తున్నాను కారా. నాకు లంచ్ గురించి నీ మెసేజ్ వచ్చింది. అది నువ్వు దాని గురించి ఎదురు చూడకు. ఓకే మోన్, నాకు ఈరోజు ఏదోలా ఉంది. నేను నీతో చాలా విషయాలు మాట్లాడాలి. నిజంగా అది సరే. విచిత్రంగా మాట్లాడుతున్నావు, ఏం జరిగింది? ఏం జరగలేదు. చూడు, ఇక్కడ ఏ వీడియో ఫుటేజ్ లేదు కాబట్టి ఈ కేసు బహుశా ఇది ఎక్కడికి వెళ్ళదు కదా. నీకెవరైనా కేసు వదిలేమని చెప్పారా? ఏంటి? లేదు. నాతో అబద్ధం చెప్పదు కారా.
నిజంగా ఈరోజు చాలా విచిత్రంగా ఉంది. మనం కలిసి దాని గురించి మాట్లాడుకుందాం, సరేనా? సరే, పార్క్లో కలుద్దాం. సరే, నువ్వు ఫోన్లో మాట్లాడిన చెత్త గురించి త్వరగా చెప్పు. నువ్వు ఇంత ఆలస్యంగా వచ్చావు, చాలా విచిత్రంగా ఉంది. ఏమిందో చెప్పు. లేదు, అవును, అది ఒక సంక్లిష్టమైనవి. చూడు రైలీ, మనం ఈ కేసును వదిలేయాలి. వదిలే ప్రసక్తే లేదు. నీకిది ఎందుకంత ముఖ్యం? అది ఎవరో మనిషి, అతనిలానే ఇంకో డజన్ మంది నోమాన్స్ ల్యాండ్లో రాత్రి చనిపోయారు. మనకి దొరికింది ఇదే. అసలేమింది నీకు? ఖచ్చితంగా ఎవరు నీతో మాట్లాడారు? అది అతను నా కార్లో వెయిట్ చేస్తున్నాడు. అతను అక్కడే ఉన్నాడు. అతనే నాకు కేసు వదిలేయమని చెప్పాడు. నాకు తెలిసి శామిల్ నన్ను రిద్వాని చంపింది ఎవరో తెలుసుకోమన్నాడు. దీని అర్థం అటువైపు వాళ్ళు మనల్ని ఆపాలని చూస్తున్నారు. నువ్వు ఇప్పుడు ఏమన్నావు? దాని గురించి వదిలే, అది చాలా పెద్ద కథ. అతని నుంచి ఎలా తప్పించుకున్నావు? ఎవరి నుండి? యా, అతని నుండి నువ్వెలా? నువ్వు దొరికిపోయావు. నన్ను క్షమించు రైలీ. కానీ అతను నాకు మనీ ఆఫర్ చేశాడు. నా కోడలికి బాలేదు. మా అక్క ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చును భరించలేను. దీని నుండి ఎలా బయటపడాలో నాలో నేనే సతమతమవుతున్నాను. నువ్వు నా దగ్గరికి రావాలి. లేదు, ఇది చాలా పెద్ద మొత్తం. నాకిక్కడ ఎవరు హెల్ప్ చేయలేరు. ఇంకా మనిషి ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళు ఏది చేయమంటే అవి చేస్తే నాకు సరిపోయేంత డబ్బు ఇస్తానని చెప్పారు. నేను చేయాల్సిన పని ఏంటంటే కేసుని వదిలేయటం. ఇది ఎలా మొదలైంది కారా? మొదటిసారి జరిగినప్పుడే నువ్వు ఆలోచించాలి దీని గురించి, కానీ ఇది రెండోసారి. ఇది నీకు ఈజీగా ఉండొచ్చు, ఎందుకంటే నువ్వు ఇంతకు ముందు ఒకసారి చేసావు కదా. మళ్ళీ నువ్వు ఇలా డబ్బు కోసమే చేస్తున్నావు. ఎందుకు ఇలా చేస్తున్నావు నాకు అర్థం కావడం లేదు. బాగా తెలుసు నేను బ్యాడ్ కాప్ని కాదని. నువ్వు కేసుని వదిలేయడానికి డబ్బులు ఎలా తీసుకోగలుగుతున్నావు కారా? కమాన్, మనం తిరిగి స్టేషన్కి వెళ్తున్నాం. ఇక దీన్ని లేదు చేయలేదు. లేదు, నువ్వు కేసుని వదిలేస్తాను ఒప్పుకునేంత వరకు మనం ఎక్కడికి వెళ్ళట్లేదు. నేను ఆ డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేను. ఓకే, నీ వెపన్ని పాడి డిటెక్టివ్. లేదు, నేను నా వాళ్ళని కాపాడుకోవాలి. నువ్వు చనిపోవడానికైనా సిద్ధమే, కానీ కేసు మాత్రం వదిలేవా? మర్యాదగా వదిలే. నువ్వు నన్ను షూట్ చేయాలనుకుంటున్నావా కారా? ఏమో చేస్తానేమో. నీ కోడలు నేను ఇలా చూస్తే ఏమనుకుంటుంది? తన పేరేంటి? వద్దు. కారా. 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 తను ఐఎమ్ సారీ. ఆమె హాస్పిటల్కి వెళ్ళే దారిలోనే చనిపోయింది. మేము నోమాన్స్ ల్యాండ్లో ఆధారాల కోసం వెతుకుతున్నాం. అప్పుడు ఎవరు కొందరు చెప్పారు మార్కోషియస్. మార్కోసియస్? నువ్వు ఇప్పుడు మార్కోసియస్ అన్నావా? మార్కోసియస్ అనేది ఒక చరిత్ర. అలా అరవకు. మేము నోమాన్స్ ల్యాండ్లో ఆధారాల కోసం వెతుకుతున్నాం. ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నాం. ఇందులో ఒక కారు వచ్చింది, అందులో ఎవరో షూటింగ్ చేశారు. క్యారే కూడా నన్ను షూట్ చేయాలని ప్రయత్నం చేసింది. అందుకే నేను ఆవిని షూట్ చేశాను. I shot her. నేను చెప్పేది విను. దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, కానీ అది ఎవరికి తెలియకుండా. ఇప్పుడు నువ్వు కొన్ని రోజులు రెస్ట్ తీసుకో. నేను రెస్ట్ తీసుకోను. నేను మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళాలి. నువ్వు రాజీ పడవు రైలీ. ఇంకా నువ్వు నీ పార్ట్నర్ని ఆల్రెడీ కోల్పోయావు. నాకు తెలుసు నువ్వు కారా ఎంత స్నేహంగా ఉంటారో. నా వైపు చూడు. ఇంటికి వెళ్ళి నీ గురించి నువ్వు శ్రద్ధ తీసుకో ప్లీజ్. హే, నీకేదైనా అవసరం ఉంటే కాల్ చెయ్యి. నా జాబ్ కోసం నేను అబద్ధమాడాను. ఇంకా నన్ను మంచి పోలీస్ అనుకుంటున్నావా? మనం అనుకున్నట్టుగా ఏమీ జరగట్లేదు, అంతా వ్యతిరేకంగా జరుగుతున్నాయి. ఎవడు వాడు? కార దగ్గరకు వచ్చిన వెదవెవడు?
వాడి వల్ల తనకి ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. వాళ్ళెవరో నాకు తెలియదు, వాళ్ళెవరో నిజంగా నాకు తెలియదు. వాళ్ళు తన ఫ్యామిలీని బెదిరించారు. ఈ రాక్షసులు చేసేది అదే. వాళ్ళు మంచి జనాల్ని చెడు ఆలోచనలు తీసుకునేలా చేస్తారు. కారా రాజీపడి తన మనసుని చంపుకుంది. ఇంకా ఆ రాక్షసులు అందుకే చాలా బలపడ్డారు. వాళ్ళెప్పుడు ఇలాగే చేస్తారు, అది వాళ్ళ తత్వం. నేను ఈ కేసు వదిలేయాల్సిందే. కనీసం అలా చేస్తే కార్ అయినా ఉండేది. కానీ నువ్వు అలా చేయలేవు. నీకు తెలుసా, ఇక్కడ న్యాయం అనేది లేదు. రిద్వాన్కి కూడా నేనది ఒక దయ్యం చేసిందని రిపోర్ట్లో రాసివ్వలేను కదా. నువ్వు అలా చేయలేవు రైలీ. ఎందుకంటే నువ్వు ఒక స్పెషల్ లేడీవి. నువ్వు ఒక స్పెషల్ కాబట్టి నువ్వు అలా చెయ్యలేవు. మార్కోసియస్ లాంటి వాళ్ళని పట్టుకోవడానికి నువ్వు మనుషుల చట్టాలను ఉపయోగించలేవు. అయితే నేనిప్పుడు నోమాన్స్ ల్యాండ్ని నీ ఆ రాక్షసులకు వదిలేయాలా? అప్పుడు రాత్రికి రాత్రి ఈ నగరం మొత్తం స్వర్గంలా మారుతోంది. చూడు, అందరికీ కాదు, అది కొంతమందికి మాత్రమే. బహుశా నువ్వు ఎవరికైతే హెల్ప్ చేసావో వాళ్ళకి. వాళ్ళు వేరే వాళ్ళ చేత ప్రభావితం చేయబడతారు. ఇంకా ఇది ఇలాగే కొనసాగుతుంది. నువ్వు చూడాల్సింది ఇంకా చాలా ఉంది. ఇది ఇలాగే కొనసాగుతుంది. నేను చూశాను, బానే ఉంది. కానీ ఇప్పుడు నేను బాగా అలసిపోయాను. నాకు చాలా బాధగా ఉంది. నేను ఇంటికి వెళ్ళిపోతాను. హాయ్. హాయ్. నేను బయటేం జరిగిందో విన్నాను, దాని గురించి తెలుసు. ఇంకా నీకేదైనా హెల్ప్ కావాలంటే మొహమాట పడకుండా అడుగు. థ్యాంక్స్. యాక్చువల్లీ మనం బయటికి వెళ్ళాలనుకుంటా. ఓకే. నువ్వు నన్ను చర్చికి తీసుకెళ్ళగలవా? సరే. నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టానా? లేదు, ఐఎమ్ సారీ. చాలా మంది ఎవరు జనాలు నా మీద పడుతున్నారు. వెల్, మీ ఆయుధాలు వదిలిపెట్టి ఇక్కడికి వచ్చినందుకు సంతోషంగా ఉంది. అయినా మీకు ఆయుధాలు ఉన్నప్పటికీ ఇక్కడికి ఎందుకు వచ్చారు? మంచి కళ్ళు. లేదు, ప్రజలను చదవటం నా పని. ఇక మిమ్మల్ని చూస్తుంటే ఏదో అసంతృప్తితో ఉన్నట్టు కనిపిస్తున్నారు. నేను ఫాదర్ జాకోబ్ని. రైలీ. సరే, నేను ఎలా మీకు హెల్ప్ చేయగలను? నాకు తెలీదు. నేనెప్పుడూ చర్చికి రాలేదు. ఎప్పుడు? మా నాన్నగారి వల్ల. వెల్, కొందరు మత మార్పిడి చేసుకోండి బోధిస్తూ ఉంటారు. కానీ నువ్విప్పుడు తిరిగి రావడం చాలా సంతోషంగా ఉంది. కూర్చో. ఈ ప్రపంచంలో దేవతలు ఇంకా రాక్షసులు ఉన్నారని మీరు నమ్ముతున్నారా? ఓ, మీరు నన్ను ఆ ప్రశ్న అడిగినప్పుడు అవి ఉన్నాయి అనుకుని అడిగారా? దేవతలు మరియు రాక్షసులు, ఎస్, అవి ఉన్నాయని నేను నమ్ముతున్నాను. వాళ్ళు మనుషుల మధ్య తిరుగుతారని, మన విషయాల్లో జోక్యం చేసుకుంటారని అనుకోవటం లేదు ఎట్టి పరిస్థితుల్లో. నో, నాకు తెలిసి
ఏదైనా మంచి పనులు చేయడానికి వాళ్ళు సమయాన్ని ఉపయోగిస్తారు. కానీ నేను గట్టిగా నమ్మేది ఏంటంటే, ఈ ప్రపంచంలో మనం చేసే పనులను బట్టే మంచి చెడు అనే శక్తులు పుట్టుకొస్తాయి అని. ఇది ఖచ్చితంగా నిజం. మనం వాటిని ఎదుర్కొన్నప్పుడు మన మనస్సంతా దేవతల వైపు ఆకర్షించబడుతుంది. మనం తీసుకునే నిర్ణయాలన్నీ మంచి నిర్ణయాలుగా మారతాయి. అయితే నేను ఇప్పుడు ఏం చేయను? పోరాడాలా వెపన్స్తో? నువ్వనుకుంటున్నవేవీ కావు. బహుశా అవి పవిత్ర నీరు, శిలువ, పరిశుభ్రమైన పూలు. చరిత్రలో రక్తపిశాచాలను తిప్పికొట్టడానికి వీటిని ఉపయోగించారని ఆధారాలున్నాయి. మనం నమ్మి తీరాలి కూడా. వాటిని నువ్వు ఉపయోగించాలంటే ముందుగా వాటిని నమ్మాలి. నువ్వు ఉపయోగించే ప్రతి దానిపైన నమ్మకాన్ని కలిగి ఉండాలి. అలా కాని యెడల అవి మొత్తం చెత్తతో సమానం. నేను కొన్ని కోల్పోయాను, అందుకే తిరిగి పోరాడాలనుకుంటున్నాను. కానీ అది అర్థం లేనిదనిపిస్తోంది. మీరు జీవితంలో అన్నీ చేశారని మీకు తెలిసినప్పుడు కూడా మీరు అలాగే జీవిస్తున్నారు. ఒకవేళ నేను చనిపోతే? అవును, అది నీ ఇష్టం. కానీ ప్రయత్నించకుండా జీవించడం కంటే ప్రయత్నించి చావడం మంచిది. దీనికి ఎలా సమాధానం చెప్పాలో తెలియడం లేదు. నువ్వు మాత్రమే అవి చేయగలవు. నువ్వేదైతే ఎదుర్కోబోతున్నావో దానిలో మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ప్రభువుని ప్రార్థిస్తాను. తన కోసం ప్రే చేయండి. నాకు చాలా బాధగా ఉంది. తన పేరు కారా. నువ్వలా ఎప్పుడూ అనుకోకు. నీ నిజాయితీనే నీకు రక్షణగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ శిలువ, పవిత్ర జలం, మొత్తం పవిత్ర వస్తువులన్నీ నిజంగా పనిచేస్తాయంటారా? వీటితో మీరు ఒక రాక్షసునైనా తిప్పికొట్టారా? మీరు వాటిని నిజంగా నమ్ముతున్నారా? అవును అవును, నేను నమ్ముతాను. ఆ పవిత్ర నీరు నన్ను శుద్ధి చేస్తుంది. నేను వేసుకునే శిలువ ప్రపంచంలో చెడు శక్తుల నుండి నన్ను తప్పకుండా కాపాడుతుంది. ఎందుకంటే ఆ దేవుడికి నాకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. ఒకవేళ నీకు నమ్మకం గనక లేకపోతే అవి పాత సామాన్లతో సమానం. ఇది కూడా చర్చ్ కాదు, ఒక బిల్డింగే. నువ్వు కనుక్కోగలవు. నమ్మకంతో ఏదైనా సరే. ఈ డబ్బులు నాకే వస్తాయి. ఈ డబ్బంతా నాకే వస్తుంది. నాకే వస్తుంది. నేను మీకు ఈ సిటీలో గ్యాంబ్లింగ్ చేయొద్దని చెప్పానా? వేధించటం అంటే మీకు తెలుసా? నేను జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత నీపై, ఈ డిపార్ట్మెంట్ పై కేసు పెడతాను. ఇక సిటీ అంతా దీని గురించి చెప్తాను. సరే, వాళ్ళు వెళ్ళిపోయారు. నువ్వు నన్ను వదిలేయచ్చు. చాలా బాగా నటించావు. ఈ రోజు దేనికోసం వెతుకుతున్నారు ఆర్పి? నాకు మార్కోషియస్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. ఓ, మార్కోసియస్. నేను తన గురించి చాలా విన్నాను. అతను స్కాట్లాండ్లోని సరస్సులో ఉంటాడు. లేదు, అతను వాయువ్య పసిఫిక్లో ఉంటాడు. ఇంకా అతను చాలా పెద్ద మనిషి. తను నిజమని నమ్మడానికి నా దగ్గర రీజన్ ఉంది. నోవే. అంత పవర్ఫుల్ మనుషులు దాచుకోవాల్సిన అవసరం ఏముంటుంది? వాళ్ళు హైసెన్బర్గ్ గురించి కూడా అలాగే చెప్పారు. బహుశా అతను ఒక చరిత్ర ఇంకా పవర్ఫుల్ వ్యక్తిలా నటిస్తున్నాడేమో. నీకు వాల్టర్ వైట్ తెలుసు. అదంతా ఓ కట్టు కథ కదా. నువ్వు నీ కేసు కోసం ఏం పని చేయట్లేదు. మార్కోషియస్ గురించి నువ్వు ఎంత చెప్తే అంత డబ్బిస్తాను నేను నీకు. సరే, అదంతా నిజమని నేను చెప్పలేను. కానీ కొందరు చెప్పే కథల ప్రకారం
మార్కోసియస్ సిటీలో అందరికంటే పైన ఉండే వ్యక్తి. అందరూ అతనికి అనుసరణలోనే నడుస్తారు. డ్రగ్స్ అమ్మటం ద్వారా డబ్బులు ప్రవహిస్తాయి. ఇక మార్కోసియస్ అందనంత ఎత్తులో ఉంటాడు. నేను ఇప్పుడే బయటికి వెళ్ళి అడుగుతాను లోకల్ డ్రగ్ లార్డ్ ఎప్పుడు తన డ్రాప్ ఆఫ్ చేస్తాడో అని. కమాన్. నువ్వు జెఫర్సన్లోని 5వ వీధికి వెళ్ళు. ఎవరైనా నిన్ను ఆ సమయంలో అక్కడ చూసి వాళ్ళ బాధ్యతగా నిన్ను వాళ్ళ పై వ్యక్తి వద్దకు తీసుకొని వెళ్తారు. ఇక ఆ తర్వాత ఆ వ్యక్తి నిన్ను మార్కోసియస్ వద్దకు తీసుకువెళ్తాడు, లేదంటే ఆ దేవుడి దగ్గరికే తీసుకువెళ్తాడు. ఒకవేళ నేనే అతని కోసం వెతికితే ఆ పని అక్కడి నుంచే మొదలు పెడతాను. ఓకే, థ్యాంక్స్. ఇట్స్ ఓకే. నేను చూసుకుంటాను. హే, నీ పార్ట్నర్ ఎక్కడుంది? క్యారా తను రాదు. ఆమె నిన్న డ్యూటీలో ఉండగా చనిపోయింది. షిట్. మార్కోషియస్కి తన చావుకి ఏమైనా సంబంధం ఉందనుకుంటున్నావా? ఈ డబ్బు తీసుకో. కర కోసం ఉచితం. ఆమె నేను చూసిన వాళ్ళల్లో చాలా మంచి అమ్మాయి. థ్యాంక్స్. తనకి నువ్వంటే చాలా ఇష్టం కూడా. ఆమెను ఎవరైతే చంపేశారో వాళ్ళను ఖచ్చితంగా పట్టుకో. పట్టుకుంటాను. యునో, నువ్వు నా కోసం ఇంకొక పని చేయాలి, కానీ నువ్వు దాన్ని సీక్రెట్గా ఉంచాలి. నిన్నెవరైనా పట్టుకుంటే నువ్వు జైలుకి వెళ్ళాలి. ఖచ్చితంగా. ఇది మాత్రం అంత మంచి ఆలోచన కాదు రైలీ. జీసస్, నువ్వు అలా చేయొద్దు. ఇది చాలా ప్రమాదం. అది వాళ్ళ ఇల్లు. అయితే ఇది ఆ రాక్షసుల హెడ్ క్వార్టర్స్ అని కన్ఫర్మ్ చేస్తున్నారా? అవును. ఇది మీకు కొంచెం కూడా ఎక్కువగా అనిపించడం లేదా? ఎందుకంటే నీ కళ్ళు తెరిచే ఉన్నాయి. నువ్వు ఆ బిల్డింగ్ని చూడు, నిజమేంటో నీకే తెలుస్తుంది. అది అందరికీ ఒక ఇల్లులాగే కనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది విను. నీకున్న టాటూ వాళ్ళ నుంచి నేరుగా కాపాడుతుంది, కానీ వాళ్ళ ప్రదేశంలో మాత్రం అది పని చేయకుండా ఆగిపోతుంది. అక్కడ మార్కోషియస్ ఉంటాడా? అవును. అయితే నేను లోపలికి వెళ్తా. నువ్విక్కడ ఉండకూడదు. అందరూ నాకు చెప్తూనే ఉన్నారు. యుద్ధం చేయాల్సిన విధానం అయితే ఇది కాదు. నువ్విలా నా దగ్గరికి రాకూడదు. మాకు మా సొంత విజేతలు ఉన్నారు నీతో పోరాడడానికి. కాబట్టి వెళ్ళి వాళ్ళతో పోరాడు. జనాలు నిన్నొక చరిత్ర అంటున్నారు. చరిత్ర లేని మనుషులు ఎవ్వరు. నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? దీనికోసం నీ ప్రాణాలు పణంగా పెడుతున్నావా? నువ్వు కార విషయంలో చేసిన దానికి అనుభవించేలా చేస్తాను. అయితే ఇది చూడ్డానికి ఆసక్తికరంగా ఉంటుంది, కానీ దురదృష్టవశాత్తు నాకు ఆసక్తి లేదు. అర్థమైందా? నువ్వు అలా డిసైడ్ అవ్వకు మార్కోషియస్. గొంతు లేస్తుంది.
నేను నీకు భరోసా ఇస్తున్నాను, కారా చావుకి నాకు సంబంధం లేదు. మరి రిద్వాన్? నేను అతన్ని అప్పుడప్పుడు మా ఒప్పందం గురించి మాట్లాడడానికి కలిసేవాడిని. నువ్వు మా సమావేశానికి అంతరాయం కలిగించావు. నాకు తెలిసి అది ఎలా జరిగిందో నీకు గుర్తుందనుకుంటా. నువ్వెందుకు దాన్ని ముగించావు? ఇంకా ఇంతకాలం తర్వాత మళ్ళీ ఎందుకు యుద్ధాన్ని మొదలెడుతున్నావు? నేను చేయలేదు. నాకు గుర్తుండి నేను రిద్వాన్ కలిసి మనుషులు వాళ్ళ సొంత నిర్ణయాలు ఎంచుకోవచ్చని నిర్ణయించుకున్నాం. ఇంకా మీరు చూసి ఆశ్చర్యపోతారు, చాలా మంది మా ప్రమేయం లేకుండానే చీకటిని ఎంచుకున్నారు. చీకటి పెరిగిపోతుంది డిటెక్టివ్. మేము దానికోసం పని చేయాల్సిన అవసరం లేదు. నేను యుద్ధాన్ని ముగించను. దానికోసం పోరాడకుండా మేము గెలుస్తున్నాం. ఇప్పుడు నిన్న పని చేయాల్సి ఉంటుంది. అయితే అయ్యుండొచ్చు, కానీ ఒక్కటైతే నిజం. నీకోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ద్వారా నేను కనుగొన్నా. డీలర్స్, లెఫ్టినెంట్స్, దొంగలు ఎవరైతే నోమాన్స్ ల్యాండ్లో వాళ్ళ చేతుల్ని నువ్వు బయటికి రాకుండా జత చేసుకుంటున్నారో వాళ్ళ నుంచి తెలుసుకున్నా నీకు నోమాన్స్ ల్యాండ్లో ఉన్న ఇన్ఫ్లుయెన్స్ని మేబీ నేను కట్ చేయగలను. డిటెక్టివ్, నీకు మా గురించి తెలుసు. మీరు ఇన్ని కాలాల పాటు పక్కకి కూర్చున్నా మీరు సంతృప్తి పడలేదని నీ వల్ల తెలిసింది. ఇక ఒప్పందం ముగిసిపోయింది. నేను నిన్ను ఈ బిల్డింగ్ వదిలిపెట్టి వెళ్ళడానికి అనుమతిస్తున్నాను, కానీ నువ్వేం చేసావో నీకు తెలియాలి. ట్రై చేయి చూద్దాం. దీన్ని ఒక గుర్తుగా అనుకో. No! నేను వాళ్ళని వెనక్కి పిలిచుండకూడదు. ఈసారి అలా చెయ్యంలే. నేను నిన్ను కిందకి దించబోతున్నా. ఒకవేళ కాప్గా కాకపోతే ఒక విజేతగా. చాలా ఆసక్తికరంగా ఉంది. గుడే డిటెక్టివ్. జిలియన్, నువ్వెక్కడున్నావు? నన్ను పిక్ చేసుకో. ఐమ్ సారీ, అది నీ టీషర్ట్. నాకు షర్ట్ గురించి ఏ బాధ లేదు. అండ్ ఐమ్ సారీ, ఇది నీకు ఫేవరెట్ టీషర్ట్. నువ్వు వచ్చినందుకు సంతోషిస్తున్నాను. ఈ రోజు నిజంగా నాకు చాలా మంచి రోజు ఏంటి, అనుకుంటా. నువ్వు నాతో జోక్ చేస్తున్నావా? దిస్ ఇస్ క్రేజీ. నర్సుని నేను. నీ టీషర్ట్ని పైకి లేపబోతున్నాను గాయం చూడ్డానికి. నీకు నొప్పి అవుతుంది. సరే, నువ్వేం చేయాలనుకుంటున్నావు అది చేసే, కానీ కొంచెం జాగ్రత్త. జీసస్ క్రైస్ట్. ఏంటి? ఇటు చూడు. నేను నిన్ను పిక్ చేసుకున్నప్పుడు చాలా పెద్దగా ఉంది, కానీ ఇప్పుడు దీన్ని చూస్తుంటే నీకు స్టిచెస్ కూడా అవసరం లేదనిపిస్తుంది. అయితే నాకు తొందరగానే ఏమవుతుందేమో. ఎవరికి ఇంత ఫాస్ట్గా హీల్ కాదు. బహుశా రాక్షసులు విజేతను భావించినప్పుడు ఏమైనా స్పెషల్ పవర్స్ వస్తాయేమో. ఏంటి, నేను ఈ కారులో చెప్పినట్టుగా నువ్వు నాకేమైనా పిచ్చి అనుకుంటున్నావా? లేదు. ఏంటి, నువ్వు అసలు నాతో ఆడుకుంటున్నావా ఏంటి? ఎందుకంటే లేదు. నేనిప్పుడు నీకు ఇంతవరకు ఎవరికి చెప్పని విషయం చెప్తాను, ఎందుకంటే అది నన్ను ప్రమోషన్ నుండి తొలగిస్తుందని నా భయం. అప్పుడు నాకు 19 సంవత్సరాలు. నా గర్ల్ ఫ్రెండ్ కొండలు ఎక్కడానికి వెళ్దామని చెప్పింది. అప్పుడు నేను యంగ్, ఇంకా చాలా స్టూపిడ్. నేను కింద పడ్డాను. మేమిద్దరం ఆ కొండ మీద నుంచి పడ్డాం. నేను కింద పడే సమయంలో అనుకోకుండా ఏదో ఒక శక్తివంతమైన చెయ్యి నన్ను పైకి లాగింది. ఇంకప్పటి నుండి నేను దేవదూతలను నమ్మాను.
కానీ ఈ సిటీలో నివసిస్తున్నప్పటి నుండి దయ్యాల్ని కూడా నమ్మాల్సి వస్తుంది. కానీ ఎక్కువగా నిన్ను నమ్ముతున్నాను. నేను నిన్నొకటి అడగచ్చా? తప్పకుండా. నువ్వు ముద్దు పెట్టుకున్న మొదటి పేషెంట్ నేనేనా? అవును. నువ్వు నోటి గురించి అంటున్నావా లేదా? ఓ, నువ్వు చాలా విచిత్రంగా ఉన్నావు. నీకు బాగా నచ్చే పదం విచిత్రం కదా. ఐ డూ. నువ్వు బానే ఉన్నావా? యా. నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావా? అవును, నేను తిరిగి వెళ్ళాలి. ఆగు, నువ్వు ఎక్కడ హట్ అయ్యావో అక్కడికి వెళ్తున్నావా? నేను నిజమేంటో తెలుసుకోవాలి. రిద్వాన్ ఎవరు చంపారు, క్యారెన్ ఎవరు భయపెట్టారో నాకు తెలిసి దీన్ని కొంచెం కొంచెంగా కనుక్కోవాలి. కానీ నేను వీడియో ఫుటేజ్ని డబుల్ చెక్ చేస్తాను. ఇంకా దీని గురించి చెప్పినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. నీతో కనీసం గన్ కూడా లేదు. అది ఫోరెన్సిక్స్ తీసుకున్నారు. నాకు బ్యాకప్ గన్ ఉంది. నేను సేఫ్గానే ఉంటాను, ప్రామిస్. నేను ఉండాలి. నా కోసం కూడా ఇంటి దగ్గర వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు. అందుకే బీ కేర్ఫుల్. ఎందుకంటే నిన్న రాత్రి నువ్వు చాలా ఫాస్ట్గా రికవరీ అయ్యావు, కానీ మళ్ళీ అది జరుగుతుందని గ్యారంటీ లేదు. నేను జాగ్రత్తగానే ఉంటాను. నువ్వు అనుకున్నట్టుగానే మార్కో సిఎస్ని నిజంగా పట్టుకున్నావా? అదంత ఈజీ కాదు, కానీ నాకు తెలుసు. నువ్వు బాగానే ఉన్నావా? విచిత్రంగా కనపడుతున్నావు. నన్ను నిన్న కొందరు పొడిచారు. నీ డ్రెస్ బాగుంది. నేను దానికోసం ఇది తీసుకుంటా. కారా కోసం. క్యారె కోసం. ఏం జరిగిందో తర్వాత నాకు చెప్పు. నువ్వు నన్ను మళ్ళీ చూస్తే అది బాగానే జరిగిందని అర్థం. అయినా సరే, నేను నిన్ను కలిసినప్పుడు దాని గురించి మొత్తం చెప్తాను. సో ఈరోజు మీరేం చేయబోతున్నారు? నా వెనుక నాతో పాటు రావాలనుకుంటున్నారా, లేదా నిన్నట్లా బయట దాక్కోవాలనుకుంటున్నారా? నేను నిన్ను ఫాలో అవుతాను. ఇక్కడికి తిరిగి రావద్దని నిన్ను హెచ్చరించారు. నా దగ్గర ఈరోజు ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. దేవకన్యలానా? నో, అతను నాతో పాటు లోపలికి వస్తాడనుకోలేదు. నేను కొంచెం నీతో మాట్లాడాలి.
మరీ మంచిది. ఇక్కడి నుంచి నువ్వు సురక్షితంగా బయటికి వెళ్తావని చెప్పలేను. సరే రండి. అంటే నువ్వు వెళ్ళిపోవచ్చు అనుకో. చివరిసారి మనం కలిసినప్పుడు నీకు మరీ అంత బాగా కలిసి రాలేదు కదా, అందుకే. అవును, కాలేదు. నేను ఇక్కడికి రిద్వాన్ మర్డర్ ఇంకా క్యారెక్ ఇచ్చిన లంచం గురించి తెలుసుకోవాలనుకున్నాను. ఓ, నేను ఒప్పుకోవాలనుకుంటున్నావా? నేను చెప్పేది వినమంటున్నాను. నోమాన్స్ ల్యాండ్లో ఆధారం వెతకడం చాలా కష్టం. కానీ ఒక లేడీ ఆ రాత్రి 3 మనుషుల్ని కలుసుకోవడం చూసింది. కానీ వీడియో ఫుటేజ్లో ఇద్దరే ఉన్నారు. అయితే అందులో నేను ఎవరు? మీరిద్దరు కలుసుకున్నారు. ఆ మీటింగ్ నన్ను రూఫ్పై విసిరినప్పుడులానే ఉంది. నేను తడబడ్డాను. వీడియో ఫుటేజ్ కూడా అదే చూయిస్తోంది. కానీ చీకటి పడకముందు మీరిద్దరు తిరిగారు. ఎవరో మీ మీటింగ్ని క్రాష్ చేశారు. ఎవరో మీ ఒప్పందం నచ్చని వాళ్ళనుకుంటాను. రాక్షసుడా? చూడు, రాక్షసులు ఎలా పనిచేస్తారో నేను చాలా దగ్గర నుండి చూసా. వాళ్ళు వాళ్ళ పంజాలు, కోరలు వాడతారు. కానీ రిద్వాన్ రెక్కలు బాగా బలంగా నరికివేయబడ్డాయి. అది ఎవరో ఆయుధంతో చేసినట్టున్నారు. పెద్ద కత్తి లాంటిది. కానీ రాక్షసులు ఖడ్గాలని వాడరు, దేవదూతలు తప్ప. అసలు నువ్వు స్వర్గం పేరుతో ఏం చేస్తున్నావు? నన్ను మార్కోషియస్ దగ్గరికి తీసుకురావడానికి నువ్వు ఈ మొత్తం ఏర్పాట్లన్నీ చేశావు. నువ్వు నాకు నిజమే చెప్పావు. కానీ నేను దానికి ఒప్పుకోలేకపోయేసరికి కార దగ్గరికి వెళ్ళావు. తనకి లంచం ఇచ్చి కేసుని వదిలేయమన్నా. నీకు తెలిసి ఇది ఎగ్జాక్ట్గా ఎలా జరుగుతుందో కదా. నేను ప్రపంచాన్ని కాపాడలేనని తెలిసి నన్ను కారాకి వ్యతిరేక స్థితిలో ఉంచావు. ఓ, ఇది చాలా సరదాగా ఉంది. హే మ్యాక్, నువ్వు రిద్వాన్తో చేసుకున్న ఒప్పందం ఏంటి అసలు? మీరసలు పట్టించుకున్నంత వరకు యుద్ధం ఆగిపోతుంది. మనం మన విజేతలను పోరాటాలకు బదులుగా అప్పుడప్పుడు కాఫీలకు, పబ్లకు పిలిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఏ గొడవ లేకుండా చాలా ప్రశాంతంగా. అలా అని కాదు, మీరు కొనసాగించండి, కానివ్వండి. నువ్వు యుద్ధం మళ్ళీ స్టార్ట్ చేయాలనుకున్నావా? మేము యుద్ధాల్లో గెలిచిన తర్వాత మరలా మీరు గెలవండని విజయాలని వాళ్ళకి అప్పగించాం. కానీ ఈ యుద్ధం మాత్రం నువ్వే గెలవాలి, ఇంకో దారి లేదు. నేను అన్ని విషయాల్ని చక్కబెట్టాలి. ఇంకొక దేవదూతను చంపేశాను. ఫ్రైలీ, రిద్వాన్ తన దైవత్వాన్ని నిన్ను తిరిగి బతికించడానికి ఉపయోగించాడు. అతని శక్తిని కోల్పోయాడు. అతనిపై దయతో నేను అలా చేయాల్సి వచ్చింది. ఇది స్వర్గం నుంచి వచ్చిన దేవదూతల విధానం అనుకుంటున్నా. నేను అపవిత్రుణ్ణి కాదు. పూర్తిగా కాదేమో, కానీ కొంతవరకు అలానే ఉన్నావు. నువ్వే ఇదంతా చేశావు. రిద్వాన్ని చంపావు, కారాన్ని చిక్కులోకి నెట్టావు. ఎందుకు? నేను నిన్ను గమనించాను రైలీ. మాకెప్పుడు నీలాంటి విజేత దొరకలేదు. ఇప్పుడు మేము నీ నుండి ప్రయోజనం పొందకపోతే ఇక మాకెప్పటికీ కూడా ఈ యుద్ధం నాపే అవకాశం దొరకదు. చూడు, దీని అర్థం నేను అపవిత్రుణ్ణని. అది నా దైవత్వాన్ని ప్రశ్నిస్తుంది. కాబట్టి అది ఓ, నువ్వు దీనికి చేసిన దానికంటే ఎక్కువ మూల్యం చెల్లించాలి శామ్. పుట్ యువర్ హ్యాండ్స్ ఆన్ టాప్ యువర్ హెడ్. హో, ఆర్ యు సీరియస్? షీ ఇస్ సీరియస్? నువ్వు దేవదూతని అరెస్ట్ చేయబోతున్నావా? ఈ గన్లో బుల్లెట్ కంటే ఎక్కువ వేరే ఉన్నాయి. మీ ఛాంపియన్గా నేను పవిత్ర వస్తువులన్నింటినీ నమ్మాను. సిలువలు, హోలీవాటర్, అవన్నీ మనం వాటిపై పెట్టే నమ్మకంపై ఆధారపడి ఉంటాయి. కావున నేను నా మనసును అడిగాను, నేను ఏది నమ్ముతున్నాను అని. అది లా, ఇంకా నా బ్యాచ్. కాబట్టి నేను మెటల్తో చేయబడ్డా ఈ బుల్లెట్ని ఇప్పుడు వాడాలనుకుంటున్నాను. ఆమె నచ్చింది. ఆమె నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఏం జరిగింది? ఈ విషయంలో నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. నువ్వు అతన్ని అరెస్ట్ చేయాలని అనుకోలేదు కదా. మీరు అతన్ని బుల్లెట్లతో చంపబోయారు కదా. ఇదొక్కటే అతన్ని నేను పట్టుకోవడానికి దారి. హో, అతను ఎక్కువ కాలం ఉండడు. అతను ఎప్పుడైతే అతని దగ్గర బంధువుని చంపాడో అప్పుడే అయిపోయాడు. అతను తన శరీరాన్ని ఎక్కడో ఒక దగ్గర వదిలేస్తాడు. గుర్తుపెట్టుకో, నేను అతని మెడ విరిచేస్తాను. అప్పుడే కదా అసలైన మజా వస్తుంది. అప్పుడు కారా చావుకి ఎవరు బాధ్యులుగా ఉంటారు? రిద్వాన్ చావుకి మూల్యం ఎవరు చెల్లిస్తారు? హో, అతను చెల్లిస్తాడు. కానీ అతనికి కావాల్సింది పొందాలి. నీకు యుద్ధం గురించి తెలుసు కాబట్టి ఒప్పందం అయిపోయింది. ఇప్పుడు ఆట డిటెక్టివ్ పారాది. నువ్వు ఇంకొన్ని నిమిషాల్లో ఇక్కడి నుండి బయటికి వెళ్ళకపోతే నువ్వు మాతో యుద్ధం చెయ్యాల్సి ఉంటుంది.
నీకు బ్రెడ్ కావాలి, నీకు ఎగ్స్ కావాలి, నీకు మిల్క్ కావాలి, బేసికల్లీ నీకు ఏదైనా ఫుడ్ కావాలి మంచిది. నాకు ఫుడ్ ఉంది. నీకు కెచప్ ఉంది. ఇంకా కొన్నిసార్లు నేను యాపిల్ ఉంటే బాగుండు అనుకుంటాను. నేను మరీ అంత చెడ్డదాన్ని కాదు. నేను బ్రేక్ఫాస్ట్ చేయను. కొంచెం కాఫీ లేదంటే టోస్ట్. ఎక్స్క్యూజ్ మీ, ఇదిగో తీసుకో. నువ్వు నైట్ ఉండవనుకున్నాను. నేను కావాలనుకున్నాను. అది ఓకేనా నీకు? దాని గురించి అయితే ఏం పర్లేదు. గుడ్. ఇంట్లో ఏం లేవని చెప్పావనుకుంటా. అవును, నేను కింద వీధిలో ఉన్న స్టోర్కి కాల్ చేయాల్సి వచ్చింది. లక్కీగా ఆ స్టోర్ వాళ్ళు డెలివరీ చేశారు. నిజమా? హో మై గాడ్, నువ్వు ఇక్కడ ఎప్పటి నుండి ఉంటున్నావు? ఇబ్బంది పడకుండా చాలా కాలం. నాకు తెలీదు. సరే, నువ్వు చెడ్డ వాళ్ళతో పోరాడబోతున్నట్లయితే నీకు మంచి బ్రేక్ఫాస్ట్ అవసరం. ఎక్స్క్యూజ్ మీ. సిటీలో పోలీసులు లేని ప్రదేశాల్లో రక్షణ కోసం గేట్ ఉంటుంది. హో మై గాడ్, గెయిల్ ఫెన్నీ, నువ్వు ఈ చెత్త ఎందుకు వింటున్నావు? ఆమె కనీసం జర్నలిస్ట్ కూడా కాదు, ఆమె ఒక తోడు దొంగ. అవును, నాకు తెలిసి వాళ్ళని నేను జర్నలిస్ట్ వాళ్ళని పట్టించుకోను. ఆమె ఎప్పుడు పోలీసులను చెడు మాటలు అంటుంది. అంటే ఒక విధంగా ఆమె మమ్మల్ని రేసిస్టుల్లా హింసాత్మకంగా కనబడేలా చేస్తుంది. ఇప్పుడు అవి రెండు ప్రత్యేకంగా ఎలా ఒకటవుతాయో నాకు తెలీదు. నేను ఆమెను అడగాలనుకోవట్లేదు. యాక్చువల్లీ డిపార్ట్మెంట్ లోని కొన్ని విషయాల గురించి ఆమె పూర్తిగా తప్పు కాదు. ఇంకా నీకు తెలుసా, ఆమె అస్సలు ఎవరికి ఇష్టం ఉండదు. కానీ ఆమెకున్న ఫాలోయింగ్ వల్ల ఆమె ఏ చెత్త చెప్పినా ఆమె అనుచరులు వీధులు తిరిగి ప్రచురిస్తూనే ఉంటారు. ఓ మై గాడ్, నాకు తనంటే చాలా భయం. జేల్, నీ ఖచ్చితంగా ఇదే కరెక్ట్ కదా. నువ్వు దాన్ని ఆఫ్ చేసి ఉండకూడదు, కానీ దాన్ని ఆపినందుకు థ్యాంక్స్. ఆవిడకి పేపర్లో కాలం కూడా ఉంది. నేను వర్క్లో అప్పుడప్పుడు దాన్ని చదువుతాను. నువ్వు ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలా? నేను నిన్న ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. నీకు కొంచెమైనా నడవడం తగ్గుతుంది కదా. థ్యాంక్ యూ. అయితే హే, తర్వాత ఏం జరుగుతుంది? ఓ అవును, నాకు తెలుసు. నీకు తెలుసా, నేనేమనుకుంటున్నానో అర్థం కావట్లేదు. నాకు నీతో గడపడం అంటే ఇష్టం. ఎవరు ఇలా బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తూ ఉండలేరు నాకులాగా. నీకు కూడా నాతో గడపడం అంటే ఇష్టం. నేను ఇలా ఇంతకు ముందు చేయలేదు, కానీ అది యాక్చువల్లీ నేను మొత్తం దేవతలు ఇంకా రాక్షసుల గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళు విజేతలు, వారి బలం కోసం. యా, నాకు తెలుసు. లేదు లేదు లేదు. యా, అది అది నాకు తెలుసు. బట్ నువ్వు పొంగిపోతున్నట్లున్నావు రైలీ పారా. ఏంటి? లేదు లేదు లేదు. ఎనీవే, నీకు మొత్తం దేవతలు రాక్షసులు ఏంటో వాళ్ళకే తెలియాలి. నేను ఎవరితోనైనా పోరాడాలనుకుంటున్నాను, కానీ ఎవరితోనో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. నేను నా జాబ్ని మాత్రమే చేసుకుంటాను. నువ్వు వాళ్ళకి ఏవైనా చిహ్నాలు ఉన్నాయనుకుంటున్నావా? అంటే అవి వాళ్ళకు నువ్వు అవసరమైనప్పుడు వెలుగు వస్తుంది ఆకాశం నుండి అలా. వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి అయ్యుండొచ్చు. ఒకవేళ వాళ్ళు అలా అవ్వకపోతే నువ్వు ఖచ్చితంగా ఒకటి అడగాలి. నా సింబల్ ఏమై ఉంటుందంటావు? నాకు తెలీదు. స్పూన్, నో. బౌల్, నో. మగ్. ఇప్పుడు నువ్వు నా అపార్ట్మెంట్ లో ఉన్న వస్తువుల గురించి చెప్తున్నావు. బ్యాగ్. నో మ్యాన్స్ ల్యాండ్. అక్కడికి వెళ్ళటానికి ఎవరు ఇష్టపడరు, ముఖ్యంగా పోలీసులు. పోలీసులకి మనం ఫోన్ చేస్తే వాళ్ళు రావటానికి కనీసం 50 నిమిషాలైనా పడుతుంది ఖచ్చితంగా. పూర్తిగా మనం అందరం సిగ్గుపడాల్సిన విషయం. సరిహద్దులన్నీ కూడా ఇక్కడ తెరిచే ఉన్నాయి. ప్రజలారా, ఒకవేళ మీ వస్తువులు లేదా ఏదైనా క్రైమ్ జరిగితే దేవుణ్ణి ప్రార్థించటం మొదలు పెట్టండి. ఎందుకంటే పోలీసులు అనేవాళ్ళు మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ సాయం చెయ్యరు. మనం కట్టే పనులేవి పోలీసుల బలగాలకు వెళ్ళటం లేదు. అవి డబ్బులున్న పెద్దవాళ్ల ప్రైవేట్ బలగాలకు వాడుతున్నారు. ఎవరూ ఇంకా దీన్ని పట్టించుకోరు. మనం గవర్నమెంట్ కి చెల్లించే ప్రతి పన్నును ఆపేయండి. ఇప్పుడు కానీ ఇది ఆగదు అని మాత్రం చెప్పగలను. గుడ్ మార్నింగ్ డిటెక్టివ్. ఇప్పుడు మీరు ఒకరిని కలవాలి. రైలీ పారా, క్యాథ్లిన్ ప్రిస్ట్. నేను మీ గురించి చాలా విన్నాను. ఎవరి నుండి? ఓహ్, అందరిలోనూ మీ ప్రతిష్ట మీకుంటుంది. అది అస్సలు మంచిది కాదు. నేను మీతో పనిచేయడానికి ఎదురు చూస్తున్నాను. ఓకే, వెల్, మీ ఇద్దరికి గుడ్ లక్. నేను మంచి అవుట్పుట్ ఆశిస్తున్నా. ఓకే, నేను మీతో పనిచేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. మనం ముందుకు వెళ్దాం. నువ్వు మార్నింగ్ వ్యక్తివా? నాకు తెలీదు. ఎందుకు అలా అడిగావు? నువ్వు చాలా విచిత్రంగా కనిపిస్తున్నావు. అది క్యారా. నెవర్ మైండ్. అయితే ఇటీవల కాలంలో థాంక్ గాడ్. ఏంటి?
14 pairs లో ఒక బాడీ ఉంది. మీరిద్దరూ ఆ కేసుని టేకప్ చేయాలనుకుంటున్నా. కరెక్ట్గా న్యూ మ్యాన్స్ ల్యాండ్కి. కమన్ బ్రెస్ట్, నువ్వు రంగంలోకి దూకాలి. ఫస్ట్ థింగ్, నేను డ్రైవ్ చేస్తా, నో ఎక్సెప్షన్స్. ఒకవేళ నా చేతులు నా కాళ్ళు పెరిగితే కానీ అప్పుడు కూడా నన్ను అడుగు. అర్థమైంది. ఆల్ రైట్, లేబుల్ చేయండి. ల్యాబ్లో మైక్ దగ్గర తీసుకువెళ్ళాలి. ల్యాబ్లోని మైక్ దగ్గరికి తీసుకెళ్ళు. హే, నువ్వు వింతగా కనిపిస్తున్నావు. లేదు, నేను ఎప్పటిలాగానే ఉన్నాను. హాయ్, నాకు తెలిసి నువ్వు డిటెక్టివ్ ప్రీస్ట్ కదా. నేను బ్రిలియంట్ హ్యాండ్ ద మెడికల్ ఎగ్జామినర్ కదా, నాకు తెలుసు. ఇట్ ఈస్ వండర్ఫుల్ టు మీట్ యు. ఓకే, కానీ ఎలా? నేను నీకు తెలుసా? అది నాకు మొత్తం డిపార్ట్మెంట్ స్టాఫ్ యొక్క పూర్తి వివరాలు ఉన్నాయి. నాకు ప్రతి ఒక్కరి పేరు ఇంకా పొజిషన్ గుర్తుంది. బ్రెస్ట్, నువ్వెందుకు చుట్టుకొలత చెక్ చేయకూడదు? ఆఫీసర్స్ అందరూ ఇదే చేస్తారు. 2 సార్లు చేయి. సరే సరే సరే, ఓకే. అయితే నీ కొత్త పార్ట్నర్ ఖచ్చితంగా. షేర్ ఫర్. ఆమె ఎలా కనబడుతుందంటే పిచ్చిలేసిన హమ్మింగ్ బర్డ్, కానీ నువ్వు ఆమెను ఆపాలి. తను ఒక కార్టూన్ క్యారెక్టర్. ఏమని తెలిసిందా? లేదు, వాళ్ళతో మనకు గొడవెందుకు? మాకు అతని ఛాతీపై బుల్లెట్ దొరికింది. ఇక్కడ నుండి రక్తమంతా బయటకు వచ్చింది. నేను చెప్పగలను, అతను 3 గంటల ముందు చనిపోయాడు. ఆధారం కోసం అతని దగ్గర ఏదైనా వాలెట్ ఉందో లేదో అని వెతుకుతున్నాను. హో, దొరికింది. యాడ్చి. నువ్వు ఇప్పుడు ఎచ్చే అన్నావా? అవును, నేను నీకు బ్రేక్ఫాస్ట్ తయారు చేశాను. చూద్దాం మరి ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు. విన్సెంట్ మ్యారిస్. ఓ షిట్. ఏంటి, ఏం జరిగింది? ససెక్స్ అపార్ట్మెంట్స్. ఆ మారిస్. హో షిట్. యా, గేల్ఫిని మాట్లాడుతున్న ఉన్నత వర్గాల్లో ఒకరు ఇంకా న్యూమ్యాన్ ల్యాండ్లో చంపబడ్డారు. మ్యూజిక్స్ ర్యాలీ, కాల్ మీ బ్యాక్. నాకు 49 పేజ్లో ఏం జరిగిందో సమాచారం కావాలి, ప్రత్యేకంగా నిన్న రాత్రి. కానీ ఏదైనా పోయిన వారం పనికొచ్చే సమాచారం ఉందో కనుక్కో. యూజువల్ రైట్, ఓకే? నాకు కాల్ చేయి. ఎవడు దొరికిందా? నో విట్నెస్. అక్కడ వీధి చివర ఒక వైన్స్ లో సెక్యూరిటీ కెమెరా ఉంది, కానీ అది డమ్మీ అని ఓనర్ చెప్పారు. మనకి దానికంటే పెద్ద సమస్యలున్నాయి. ఆ వ్యక్తి మిడ్ టౌన్ లో అతని ఉంటాడు. అడ్రస్ ఎందుకు అంత ముఖ్యం? రిచ్ కిడ్స్ నోమాన్ ల్యాండ్ లో చంపబడుతున్నారు. పేపర్స్ అన్ని దీని గురించి చర్చిస్తున్నాయి. నిజమే, అది చిన్న విషాదమేం కాదు. నేను చెప్పేది ముగించిన హ్మ్? అయితే ఈ వీధి ఆ డెడ్ ఎండ్ వరకు ఉంది. దీని అర్థం ఆ బాధితుడు లేదా హంతకుడు ఖచ్చితంగా ఈ దారి నుండే వచ్చి ఉండాలి. ఇప్పుడు అక్కడ మాల్ లో స్టాప్ లైట్ ఉంది, వైన్స్ లో డమ్మీ కెమెరా ఉండొచ్చు, కానీ నేను ఖచ్చితంగా చెప్పగలను ట్రాఫిక్ కెమెరాస్ పనిచేస్తాయి. బాగా ఆలోచించావు. నువ్వు ఇంకోసారి నవ్వకపోతే మంచిది. లేదు, నేను దాని గురించి అనుకోలేదు డిటెక్టివ్. డిటెక్టివ్స్, మీ చర్చ ఎలా జరుగుతుంది? మీకు ఏదైనా ఆధారం దొరికిందా? మీలో నాకు నచ్చేదేంటో తెలుసు డాక్టర్ హంట్. ఎప్పుడు ఏదైనా కనుక్కున్నారా అనడం. అవునా, అడిగినందుకు బాధగా లేదా? ఓకే, మేము కార్ కింద బ్లాక్ లో పార్క్ చేసిందని కనుక్కున్నాం. మనం హంతకుని కెమెరా ద్వారా పట్టుకోవచ్చు. ఇంకా ట్రాఫిక్ వాళ్ళు చెక్ చేస్తున్నారు. నేను మీ దగ్గర నుంచి మంచిది ఆశిస్తున్నా. అతను బుల్లెట్ గాయం వల్ల చనిపోయాడని ధృవీకరించాను. ఛాతీపై బుల్లెట్ గాయం తప్ప ఇంకేమీ లేవు. ఇంకా అతని డ్రెస్సింగ్ విషయానికి వస్తే అతను కొంచెం కాల్పూర్లా ధరిస్తున్నాడు. అంటే అతను ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి తక్కువ ధరవి ధరించినట్లుగా కనబడాలనుకుంటాడు. నాకు తెలుసుదని ఇచ్చాబీ చిక్ అంటారు. ఇంకా అతని లోపల 2 చేతులకి ఇంకా అతని 2 వేళ్లకి ట్రాక్ మార్క్స్ ఉన్నాయి. కానీ అతని బాడీపై నేను పారాఫెర్నాలియాని కనుగొనలేకపోయాను. కానీ నాకు తెలిసి ఇది నో మ్యాన్స్ ల్యాండ్ లో రాత్రిపూట రక్షణ కోసం ఉపయోగిస్తారనుకుంటా. నువ్వు నా పని చేయడానికి ట్రై చేస్తున్నావు డాక్టర్ హంట్? అవును, నేను తొందరగా సాల్వ్ చేస్తా, నువ్వు తొందరగా వస్తావు. నువ్వు ఆ లేడీని డిన్నర్ కోసం బయటకు తీసుకెళ్ళొచ్చు. మంచి ఉపాయం. అందుకే ఇది చాలా బాగుంది. ఏంటి మీ మీ పరిహాసం, మీరిద్దరు కలిస్తే చాలా బాగుంది. నీకెలా తెలుసు? అంటే మీకు తెలుసు ఆ బంధం, నేను దాన్ని చూడగలను. నాకు హ్యూమన్ ఫిమేల్స్ గురించి బాగా తెలుసు. నీకేమైనా కాఫీ కావాలా? కావాలి. నువ్వు ట్రాఫిక్ వాళ్ళతో కలిసి ఎందుకు చెక్ చేయకూడదు? హ్యావ్ ఎ నైస్ ఆఫ్టర్నూన్ డాక్టర్ హంట్. సీయూ, అయితే నీకు తెలుసు కదా, నువ్వు ఆమెతో కొంచెం బాగా ఉండొచ్చు కదా. ఆమె ఒక కార్టూన్లో ఏడవడం నీకు ఇష్టం లేదు కదా. నేను చెప్తున్నా అంతే. మేము కలిసి పనిచేస్తున్నాం. మేము ఫ్రెండ్స్గా ఉండాల్సిన పని లేదు. లేదు లేదు, ఫ్రెండ్స్గా ఉండాల్సిన అవసరం లేదు, కానీ మీరు పార్ట్నర్స్గా ఖచ్చితంగా ఉండాలి. ఇది చిన్నదే కావచ్చు, కానీ ఇది నాకు కూడా ఒక విధంగా కొత్త జీవిత సలహాలు ఇవ్వడమే. ఏదో ఒక రోజు నేను ఖచ్చితంగా ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్లాల్సిందే కదా.
నువ్వు చాలా కాలం నుంచి ఒంటరిగా ఉన్నావని అనుకుంటున్నాను. నువ్వు ఖచ్చితంగా నీ లైఫ్లోకి నాలా ఎవరినైనా తెచ్చుకోవాలి. ఒకవేళ నువ్వు వేరే ఆడవారితో మొదలుపెట్టిన వారంలో 60 నుండి 70 గంటలు మాత్రమే గడుపుతావు. ఓ అయితే ఆమెతో చెప్పు, నేను మంచికి విజేతనని, ఇంకా రాక్షసులకు వ్యతిరేకంగా దేవదూతల కోసం పోరాడతాను. అవును, ఆమె ఏం తెలుసుకోవాలనుకుంటుందో అది చెప్పు నువ్వు. తను ఎప్పుడు నవ్వుతూనే నాకు ఉంటుంది. తెలుసు, ఇంకా అది ఆలోచన లేకుండా ఒక విధంగా చూస్తే ఆమె మీతో కలిసి ఉండడానికి చూస్తుంది, కానీ నువ్వు దీన్ని ఒంటరిగా చేయలేవు. నేను ఒంటరిగా పనిచేయాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్పింది అర్థమైంది. నువ్వు నన్ను ఈ విషయం నుండి దారి మళ్లించడానికి ట్రై చేస్తున్నావు అది పనిచేస్తుంది. కొంతవరకు, కానీ బట్ ఆమె నీ పార్ట్నర్. నీకు ఏ సహాయం కావాలని తీసుకోవచ్చు. థింక్ అబౌట్ ఇట్. సరే, నా బ్లడ్ టెస్ట్ ఎప్పుడు చేసుకోవాలి? టుమారో. మళ్ళీ కలుద్దాం. అంతకు ముందు చాలా బాగుంది. నేను కూడా అలానే అనుకుంటున్నా. హే ఐఎమ్ సారీ, నేను చూసుకోకుండా ఇక్కడికి వచ్చాను. ఇట్స్ ఫైన్. నువ్వు ఇలా కూడా చెప్తావా? ఓ ఓ ఓ, ఓకే, నువ్వు సీరియస్ కొన్నా. ఓను ఈ తెలుసు, ఫ్లిటీ ఆమె ఉన్నప్పుడు మనం విన్స్ మ్యారేజ్ ఫ్యామిలీ ఎక్కడుందో కనిపెట్టి వాళ్ళకి అతని చావు గురించి చెప్పాలి. ఖచ్చితంగా. హే నేను డ్రైవ్ చేయనా? లేదు, ఓకే. మెల్లిగా నీ వల్ల నేను భయపడి చచ్చాను. మీరు ఖాళీ నేను నీకు ఖాళీగా కనబడుతున్నానా? నిన్న రాత్రి ఒక హత్య జరిగింది. విక్టర్ మారిస్, అతని పేరు మీకు గుర్తుండే ఉంటుంది. అసలు ఎవరో వీధి కుర్రాన్ని నేనెందుకు గుర్తుపెట్టుకుంటాను? అతను నో మ్యాన్స్ ల్యాండ్ లో హత్య చేయబడ్డాడు. ఓ, అక్కడ పోలీసులు ఉన్నారా? ఉన్నారు. ఓ, అది బాగుంది. కనీసం వాళ్ళు నో మ్యాన్స్ ల్యాండ్ లో ఇన్వెస్టిగేషన్ చేయటం మొదలు పెట్టారు. కానీ అది ఒక డబ్బున్న అబ్బాయి. నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇంకా ఎంతమంది పేద ప్రజలు అతని వల్ల జీవితాలు కోల్పోవాలి? నాకు తెలిసి మీరు రేపటి షో టైం తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునా? థ్యాంక్ యూ. అయితే ఇది చాలా బాగుంది కదా. ఇది నిజమేనా? ఇది ప్రామాణికమైంది. ఎక్సలెంట్. నేను నీకు దీన్ని వదిలేస్తున్నాను. ఓయ్, ఆ ఇన్వెస్టిగేషన్ లోని లీడ్ డిటెక్టివ్ పేరేంటి? పారా. ఆమె పేరు రైలీ పారా. నేనెలా సహాయపడగలను? డిటెక్టివ్స్ పారా అండ్ పేస్ట్. మేము ఇక్కడికి రుడాల్ఫ్ ఇంకా కాన్స్టెన్స్ మారిస్ ని చూడడానికి వాళ్ళు వచ్చాం. మిమ్మల్ని చూడాలనుకుంటున్నారా? లేదు, అయితే మీరు వాళ్ళకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు సీరియస్ అవ్వకండి. ఇక్కడ మా కస్టమర్స్ అందరూ కొంత ప్రైవసీని కోరుకుంటూ ఉంటారు. ఇలా ఆయుధాలు ధరించిన పోలీసు వాళ్ళు, ఇంకా చెప్పాలంటే మిలిటరీ వాళ్ళని కూడా ఎలో చెయ్యి. నువ్వు గేలీ ఫిన్ని ఫ్యాన్ కదా? సరే, వాళ్ళ కొడుకు విన్సెంట్ మారిస్ ఒక క్రైమ్లో బాధితుడు. వాళ్ళ కొడుకు చనిపోయాడని చెప్పడానికి మేము ఇక్కడికి వచ్చాం. దీనికి నేను చింతిస్తున్నాను. మీరు పని చేయండి, మీ కార్డు ఒకటి ఇచ్చేళ్ళండి. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి చూపిస్తాను. వాళ్ళ కొడుకు చనిపోయాడు అని చెప్తున్నాను. మీకు అర్థమవుతుందా? మీరు ఎలాంటి వారెంట్ మరియు అపాయింట్మెంట్ లేకుండా లోనికి రాలేరు. ఇది నేను నమ్మలేకపోతున్నాను. మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? లేదు, మీరు వెళ్ళి మీ గేట్ల కాపలా కాయండి. హ్యావ్ ఎ వండర్ఫుల్ ఆఫ్టర్నూన్. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను చుట్టుకొలత చెక్ చేస్తున్నాను. అయితే బిల్డింగ్ కి వెనక వైపు ఒక సర్వీస్ ఎంట్రన్స్ ఉంది, చెత్త కుప్పల దగ్గర. అక్కడ కొంతమంది సిగరెట్స్ తాగుతున్నారు. నేను ఖచ్చితంగా చెప్పగలను, కొంతమంది వారు బ్రేక్ ని అక్కడ గడుపుతారని. బాగా ఆలోచించావు. సరిగ్గా చూడండి, కొంతమంది వాళ్ళు స్మోక్ బ్రేక్ ని ఇక్కడ తీసుకుంటున్నారు. యా, కానీ ఒకవేళ ఈ నక్క మనల్ని లోపలికి వెళ్ళనివ్వకపోతే మనకి ఇంకొక చాయిస్ కూడా ఉండదు. నేను డిటెక్టివ్ పారా. మిస్టర్ మారిస్, ఎస్, మీకు చెప్పాలి. మీ కొడుకు అతను చనిపోయాడు. ఏమన్నారు? మీరు మీ కొడుకు బాడీని ఉదయాన్నే గుర్తించొచ్చు. మెడికల్ రిపోర్ట్ ప్రకారం అతన్ని షూట్ చేశారు. మిస్టర్ మో, ఇడియట్ ఫోన్ కట్ చేశాడు. అతను అంతగా బాధపడట్లేదు అనుకుంటాను. అతను కొద్దిసేపటి నుంచి ఈ మాట కోసం ఎదురు చూస్తున్నట్టున్నాడు. వెళ్దాం పద. పని చేయట్లేదా? ఓహ్, రోడ్.
మీకు బయటికి వెళ్ళడానికి 5 seconds టైం ఇస్తున్నాను మార్క్. భయపడకు, నేను నిన్ను హర్ట్ చేయడానికి రాలేదు డిటెక్టివ్. అండ్ యాక్చువల్లీ దానికి వ్యతిరేకంగా నేను మీకు నా సహాయాన్ని అందించడానికి వచ్చాను. నేను దయ్యాలతో నిజంగా ఒక ఒప్పందంలో ఉన్నాననుకుంటా. హో, అది ఒక హత్య అంతే. నువ్వు దాన్ని క్లోజ్ చేసి ఇంకా ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటే బాగుంటుంది. ముందు నీ డిపార్ట్మెంట్ని గేల్ ఫినే బార్ నుంచి కాపాడు, లేదంటే తన కోరల్ని దించేస్తుంది. గెల్ఫిని ఆమె గురించి వినలేదు. మనం ఒకరికొకరు అబద్ధాలు చెప్పే స్థాయిని దాటిపోయామని అనుకుంటున్నాను. నువ్వు మరిన్ని విషయాలు తెలుసుకోవాలి, కానీ ఆ పోలీసులా కాదు, ఇంకా వేరేవి తెలుసుకోవాలి. మళ్ళీ నేను నిజంగా దయ్యాల ఒప్పందంలో ఉన్నాను. దయ్యంలానే, కానీ తేడా ఉంది. నీ బొమ్మను తీసుకుని బయటికి వెళ్ళు. నిన్ను వీడని నీడను నేనే, నిన్ను ఎల్లప్పుడూ నీ నీడని గమనిస్తూనే ఉంటాను. ఐ మిస్ యు. బొమ్మలతో ఏంటో. ఓ గ్రేట్. హే, హే కమ్ ఇన్. థ్యాంక్స్. ఏంటి నువ్వు రైడ్ చేసావా? యా, నువ్వు ఒక మెడికల్ ఎగ్జామినర్. అయితే ఏంటి దీని అర్థం? నేను అలా ఉండకూడదా? లేదు, ఇది చాలా విచిత్రంగా ఉంది. నాకు తెలిసి విచిత్రం అంటే నువ్వే. ఆ పదం నీకే సరిగ్గా సరిపోతుంది. నన్నెప్పుడు నువ్వు ఆశ్చర్యపరుస్తున్నావు డాక్టర్ హంట్. గుడ్. నేను ఫుడ్ని ఆర్డర్ చేశాను. నువ్వు కూడా నన్ను ఆశ్చర్యపరుస్తున్నావు. రా వెళ్ళి తిందాం. ఓకే. ఓకే, సో మొత్తం జీవితంలో నేను చాలా కాలం గడిపినట్టు అనిపించిన ప్రదేశం ఇదే. ఇది నాకు సొంత ఇల్లులా అనిపించింది. నేను మళ్ళీ జాల్జియాలో అడుగు పెట్టలేను. నేను వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను ఉండాల్సిన స్థలాన్ని వెతుక్కోవాల్సి వచ్చింది. ఓ, అయితే నువ్వు దేశంలోనే ఎక్కువ అవినీతి నిండిన సిటీ ఎంచుకున్నావు అనమాట. నాకు జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, ఇంకా జాబ్ డల్ గా ఉండదు. నీకు క్లారిటీ ఉంది. నీ సంగతి ఏంటి? నువ్వెప్పుడు వెళ్ళాలని ఆలోచించలేదా? నేను చిన్నగా ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఇంకా పెరుగుతున్న కొద్దీ కాప్స్ నోమాన్స్ ల్యాండ్ని ఇగ్నోర్ చేస్తున్నారు. నేను అనుకున్నాను, నేను దీన్ని చేయకపోతే ఎవరు చేస్తారు అని. రైట్. నీకిప్పటికైనా తెలిసిందా నువ్వే మంచికి పర్ఫెక్ట్ విజేత అని? ఓ యా, నేను నోమాన్స్ ల్యాండ్కి బ్యాడ్ గర్ల్ని. రాక్షసులకి కొంచెం దూరంగా ఉండు. నీకు బ్యాడ్ గర్ల్స్ అంటే ఇష్టం? ఖచ్చితంగా ఇష్టం. అవునా, నీకు ఇష్టమా? యా యా యా. ఓ యా. ఇది నీకు ఎలా అనిపిస్తుంది? నువ్వు నన్ను అలా తాకినప్పుడు కొంచెం నొప్పిగా ఉంది, అంతకు మించి ఏమనిపించడం లేదు. ఇది నిన్ను శక్తివంతంగా చేస్తుందా? లేదు, ఇది నన్ను శక్తివంతంగా చేయదు. అది నన్ను రాక్షసుల దగ్గర నుంచి రక్షిస్తుంది. వాళ్ళు నీకు దగ్గరగా ఉన్నప్పుడు అది బాధిస్తుందా? నీకు తెలుసా అది హ్యారీ పాటర్ గాయంలాగా? హ్యారీ పాటర్తో పోలిస్తున్నావా డాక్టర్? ఏంటి, చాలా మంది పెద్దవాళ్ళు ఆ నవల్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అంటే నా గురించి చెప్పట్లేదు. ఓకే, నేను నా గురించి చెప్పాను. లేదు, ఇది అలా చేయదు. ఇది నాకు గాయాలు కాకుండా ఆపుతుందంతే. కానీ నువ్వు గాయపడ్డావు. అదెందుకంటే నేను వాళ్ళ ప్రదేశానికి వెళ్ళాను. అప్పుడు అన్ని సిద్ధులు ఆగిపోతాయి. నేను దాని గురించి మాట్లాడడం ఇబ్బందిగా ఉందా? ఇన్ని ప్రశ్నలు నేను అడగకూడదు. లేదు, ఇంకా నాలో అన్ని జవాబులేం లేవు. ఇంకా దీని గురించి మాట్లాడుకోవడం వల్ల ఎవరికి లాభం ఉండదు. కానీ ఇది నేను క్రేజీ ఫీల్ అవ్వకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. అవును, అది క్యాథలిన్ ప్రెస్తో బాగా ఆడుకోవడానికి మరొక కారణం. లేదు, ఓ ఓ తన గురించి ఏదో ఉంది, నాకు తెలుస్తోంది. తను నా నుండి ఏదో దాస్తుంది. ఆమె ప్రమాదకరమని నువ్వు అనుకుంటున్నావా? లేదు, అంటే నువ్విప్పుడే ఆమెను కలిసావు. నిజం. అలా కాదు, అది కష్టం. నేను క్యారీ గురించి ఆలోచిస్తూనే ఉన్నా.
నాకు అర్థమైంది. అది చాలా కష్టం. తనుంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టేదాన్ని. గుడ్. ఇప్పుడు నేను నిద్రపోవడానికి వెళ్తున్నాను. నువ్వు ఆ బ్యాగ్లో ఏం తీసుకొచ్చావు? హో, వస్తువులు, రేపటి కోసం బట్టలు, డియోడ్రెంట్, షర్ట్. నేను టూత్ బ్రష్ మర్చిపోయానా? నువ్వు కావాలనుకుంటే అందులో కొన్ని వదిలేసి వెళ్ళొచ్చు. నిజంగా? అవును, నా ఉద్దేశం, నువ్వు ఒకరోజు నీ టూత్ బ్రష్ ఇక్కడ మర్చిపోతే ఏమవుతుంది? ఎవరైనా నా వస్తువులు వాడితే నాకు నిజంగా చాలా పిచ్చెక్కుతుంది. వెల్, ఈ కారణం వల్లే నేను ఒంటరిగా ఉంటాను. ఓకే. ఓ, ఒకవేళ నేను నీ రేజర్ని వాడితే నువ్వు ఎలా ఫీల్ అవుతావు? వెల్ ఫాక్స్, మేమిక క్షుణ్ణంగా తెలుసుకున్నదేంటంటే పోలీసులు నో మ్యాన్స్ ల్యాండ్ లోని హత్య కేసుని తొందరగా ఎలా మూసేశారు. మీరు రిచ్ అయి ఉండాలి. నిన్న రాత్రి ఒక యువకుడు మిడ్ టౌన్ నుండి హత్య చేయబడ్డాడు. ఇంకా మీరెవరైనా ఊహిస్తారా అక్కడికి పోలీసులు రావటానికి ఎంత టైం పట్టిందనుకుంటున్నారు? నేను పందెం కాస్తున్నా, గన్లో ఇంకా పొగలొస్తున్నాయి. గుర్తుంచుకోండి, ఎంత త్వరగా రీచ్ అయినా వాళ్ళు హంతకుని పట్టుకుంటారని గ్యారంటీ లేదు. నువ్వు ఈరోజు ఉదయం పేపర్ చదివావా? నేను వచ్చే దారిలోనే అది విన్నాను. నాకు తెలిసి ప్రింట్ కూడా సేమ్ అదే ఉంటుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ న్యూస్ పేపర్లో నీ పేరు వేశారు. గ్రేట్. ఈ కేస్ కోసం నువ్వే పర్ఫెక్ట్ డిటెక్టివ్. ఆమె ఇంకేమన్నా నువ్వేం పట్టించుకోకు. తనది పూర్తిగా తప్పేం కాదు. కేసు మనలో ఎంత కూడా తొందరగా కొందరు క్లోజ్ cops అయితే ఉన్నారు. అంత తొందరగా ఆమె తన పంజాలతో త్రవ్వడాన్ని ఆపేస్తుంది. కాబట్టి మీ దగ్గరే ఉంది. ప్రెస్ నేను ఇద్దరం వెళ్ళి నేను నా ఫ్యామిలీని కలిసాం. స్పష్టంగా అబ్బాయి ఒక సమస్య అని మాకు తెలిసిపోయింది. చాలా అరెస్టులు, వాళ్ళ నాన్న కొంచెం కూడా బాధపడలేదు. ఇంకా బ్లడ్ టెస్ట్లు కూడా ఇంకా సేపట్లో వచ్చేస్తాయి. అప్పుడు తెలుస్తుంది ఖచ్చితంగా అతను ఎలా చనిపోయాడో. ప్రెస్ ట్రాఫిక్ కెమెరాలు చూస్తుంది, హంతకుడు ఏమైనా కనిపిస్తాడేమోనని. అండ్ నా దగ్గర ప్రస్తుతానికి ఉన్న సమాచారం అయితే ఇంతే. ప్రీస్ట్ ఎక్కడా? అది నాకలా తెలుస్తుంది. సరే, ఆమెను వెతికి జాబ్కి తీసుకురా. OMG. హే మ్యూజ్, టాక్ టు మీ. హే ఆర్పి, నేను ఆ హాలిడే వ్యక్తిని చూశాను. అతను ఎక్కడున్నాడు? అతను MLK అండ్ పియర్స్ బార్లో పనిచేస్తున్నాడు. నాకు తెలుసు. అతను సిటీకి కొత్త, ఇప్పుడే న్యూయార్క్ నుండి వచ్చాడు. థ్యాంక్ యూ. హే, నువ్వెక్కడికి వెళ్తున్నావు? నువ్వు నిద్రపోతున్నప్పుడు నీ ఇన్ఫార్మర్ నాకు ఫోన్ చేశాడు. నిందితునితో చిన్న కన్వర్సేషన్ కోసం అతను పనిచేసే బార్కి వెళ్తున్నా. కాన్వర్సేషన్? నేను రావచ్చా? అది వైలెంట్ గా ఉంటుంది. నువ్వు దానికి సిద్ధంగా ఉన్నావా? నేను చూసుకుంటాను. హే, నీకు ట్రాఫిక్ వాళ్ళ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? నేను అక్కడే ఉన్నాను. వాళ్ళు ఈమెయిల్ పంపడం లేట్ అవుతుంది, అందుకనే నేను డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళాను. వాళ్ళు మనకి ఫైల్స్ రేపటిలోపు ఇస్తారు. ఓకే. సో ద హాలిడే నేను నువ్వు ఇక్కడే ఉండు. షిట్. హాయ్. హాయ్ వెల్మా. నేను నిన్ను మళ్ళీ ఇక్కడ ఇలా చూస్తాను అనుకోలేదు. నువ్వు ఓకేనా? ఎప్పటి వరకు? హే సేద్, నువ్వు సీన్ క్రియేట్ చేయకు. తనను వదిలేసాయి. మీ ఇద్దరిని చంపేస్తాను. వెనక్కి వెళ్ళు. నేను ఇక్కడి నుంచి నిన్ను బయటికి వెళ్ళని. నేను ఎటువంటి తప్పు చేయలేదు. నేను నిన్ను నమ్ముతున్నాను. మనం దాని గురించి మాట్లాడు. మీరందరూ నన్ను దోషిగా చేస్తున్నారు. వంకర బుద్ధి కలవాళ్ళు. నేను అలాంటి పని చేయను. నేను ఈమెను పొడిచినట్టయితే మీరు తనకి హెల్ప్ చేయాల్సి ఉంటుంది. నువ్వు అలా చేయడం కరెక్ట్ కాదు సార్. అయితే నన్ను వెళ్ళనివ్వండి. కత్తిని కింద పడాయి. వద్దు. నువ్వు హంతకుడివి కాదు. ఇప్పుడు నువ్వు ఒత్తిడి ఇంకా నిరాశలతో ఉన్నావు. నువ్వు బాగా కుంగిపోతున్నట్టున్నావు. ఎప్పుడు ఏ తప్పు జరిగినా వాళ్ళు నా దగ్గరకు వస్తారు. నాకు తెలుసు, కానీ ఈసారి అది అలా జరగబోదు. నువ్వు మమ్మల్ని నమ్మొచ్చు.
విల్మాని ఇక వెళ్ళనివ్వు. నేను నిజంగా ప్రిల్లని పిలవాలని కోరుకున్నాను. నేను అది చేయలేదు. మాకు తెలుసు. ఆమెను మాకు అప్పగించు. నువ్వు సరైన నిర్ణయాన్ని తీసుకున్నావు సేత్. ఇప్పుడు నేను నిన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళబోతున్నాను. ఓకే, సరే. నాకు గాయాలేం కనిపించడం లేదు. నువ్వెలా ఉన్నావు? నా తలపై గన్ పెట్టారు కానీ ఇంతవరకు ఎవరు నా మెడ మీద కత్తి పెట్టలేదు. నోమాన్స్ ల్యాండ్లో ఎప్పుడు ఏదో ఒక విచిత్రం జరుగుతూనే ఉంది. నేను చెప్పేది విను. నా బాధ్యతగా నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తాను. అది మీరు ఓకే అంటేనే. లేదు, నేను బాగానే ఉన్నా. నాకు చాలా ప్రశాంతంగా ఉంది. ఇది చాలా నాకు ఎందుకో తెలీదు. నీకేం గుర్తొచ్చింది? అతను నన్ను పంపాడు, నువ్వు నన్ను బయటకు లాగావు. అతను ఎక్కడికి వెళ్ళాడు? నా పార్ట్నర్ అతన్ని తీసుకెళ్ళింది. నీకు పార్ట్నర్ ఉందా? ఓ ఆ, నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్. ఓ నీకు షాట్ కావాలా? ఓ, వద్దు, థ్యాంక్ యూ. డ్యూటీలో ఉన్నాను. రైట్. సరే, నిన్ను చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా. ఇంకా హే, తెలియని వ్యక్తిలా ఉండకు. యా, లూసియానా నిన్ను మిస్ అవుతుంది. హాలిడే చాలా మంది నీకోసం ఎదురు చూస్తున్నారు. నువ్వు దొరికిపోయావని విని వాళ్ళు చాలా సంతోషిస్తారు. హే, ఇంతకు ముందు అక్కడ ఏం జరిగింది? నీకు గుర్తులేదా? నాకు ఇంకొక కాప్ గుర్తుంది. అంతకు మించి ఏమీ గుర్తులేదు. అవును, ఆమె నీకు కొన్ని మంచి మాటలు చెప్పింది. నువ్వు కూడా కొంచెం సహకరించే టైప్ అని నాకప్పుడే ఆశ కలిగింది. విన్సెంట్ మారిస్, నీకతను తెలుసా? ఏమో నాకు తెలీదు. మేబీ అది అంత మంచిది కాదు. నేను దీని తర్వాత చాలా మందితో డీల్ చేశాను. వాళ్ళ ముఖాలు చూడటం చాలా కష్టం. నేను నిజంగా అలా చూడాలనుకోలేదు. నీకు తెలుసా, చాలా మంది ప్రజలు వాళ్ళ డ్రగ్ డీలర్కి వాళ్ళ ముఖాలు చూపరు. ఆల్ రైట్, నువ్వు 14 బర్స్లో పనిచేస్తున్నావు కదా. నిన్న రాత్రి నువ్వు అక్కడే ఉన్నావా లేదా చెప్పు. అవును, అర్ధరాత్రి వరకు ఉన్నాను. ఇంకా నువ్వేం చేశావు? నథింగ్. నేను మాటిస్తున్నాను, నాకేమైనా తెలిస్తే నీకు చెప్తాను. కానీ నేను ఖచ్చితంగా వ్యక్తి చనిపోవడానికి ముందే వెళ్ళిపోయాను. నువ్వు అర్ధరాత్రి బయలుదేరావా? ఏ సమయంలో నువ్వు బయలుదేరా? 9 తర్వాత అనుకుంటా. ఆ తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి. మాకు కన్ఫర్మేషన్ కోసం ఆవిడ కావాలి. ఏమైనా నేను అతన్ని చంపలేదు. ఐ స్వేర్. నీకోటి తెలుసా, నువ్వు ఎన్నైనా మాటలు చెప్తావు కానీ మాకు కావాల్సింది వాటిని నువ్వు ప్రూవ్ చేయడం. నాకు నిజంగా ఇంతకు ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలనుంది. నీకు కాదు, నాకు కూడా బడ్డీ. ఓకే, నేను ఇక్కడికి వచ్చి కొంతకాలమే అయింది. నేను మీకు ఈ ప్రదేశాన్ని చూపించాలి. Everybody అది మీకు- out. నేను మిమ్మల్ని తర్వాత కలుస్తా. ఆల్ డేంజర్. మాటలు మొదలు పెట్టండి. ఎవరు నువ్వు? నాకు తెలుసు నువ్వు క్యాథలిన్ ప్రెస్ట్వి కాదు. ఒక విధంగా నేను మీతో కలిసి ఉండడానికి, మాట్లాడటానికి నేను ఈ వ్యక్తిని సృష్టించాను. మనిషి రూపంలో ఈ శరీరానికి వయసు పెరుగుతుంది, రక్తం కారుతుంది. క్యాథలిన్ ప్రెస్ట్ కూడా నీలానే. వాస్తవం. అవును, కానీ ఇది నిజమైన నువ్వు కానీ కాదు. నన్ను జరా షెల్ అంటారు. ఓకే, నేను మోసం చేయాలన్నది నా ఉద్దేశం కాదు. సమయాలతో మీ అనుభవాన్ని బట్టి నేను నిజంలోకి తీసుకురావటం అనేది చాలా సులభమని నేను అనుకున్నాను. నా నమ్మకాన్ని సాధించడానికి అబద్ధాలు దారి కాదు. దీనికి సరైన సమాధానం లేదు. నేను మీ జీవితంలో ఉండాలి. నీకు ముందు వచ్చే ఇబ్బందుల గురించి తెలీదు. నీకు నా సహాయం అవసరం. నేనెందుకు నిన్ను నమ్మాలి? ఎందుకంటే నాకు నువ్వు పుట్టినప్పటి నుండి నీ మొత్తం జీవితం తెలుసు. నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? లీవ్ మీ. నేను కేవలం ఏంజల్ మాత్రమే కాదు, నేను నీ గార్డియన్ ఏంజల్ని కూడా.
నువ్వు నా గార్డియన్ ఏంజలా? నాకు గార్డియన్ ఏంజల్ ఉందని నేను నమ్మాలని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. నాకేం జరుగుతుందో నీకెలా తెలుస్తుంది? అయితే నువ్వు నా చిన్నతనమంతా నాతో లేకుండా అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు? నువ్వు ఇవన్నీ అసలు ఎందుకు జరగనిచ్చావు? మనం చేయగలిగేది చాలా ఉంది. మనం ఎల్లప్పుడూ అన్నిట్లోనూ జోక్యం చేసుకోలేం. కాబట్టి మీరు వెనక్కి కూర్చున్నారా? నువ్వు ప్రాణాలతో ఉన్నావని నిర్ధారించుకున్నాను. ఒకవేళ కొన్ని విషయాల్లో నేను ఆపలేకపోతే నేను అక్కడికి తర్వాత వస్తాను. స్నేహితుడి ఆలింగనంతో ఒక మాట, సహాయం చెయ్యాలనే ఆశయాల్ని తర్వాత దశకు తీసుకువెళ్తుంది. అదే నువ్వు నడవలేనప్పుడు నన్ను తీసుకెళ్లిన మెడికల్ ఎగ్జామినర్లా. జిలియన్, నువ్వు ఎప్పుడు ఆమెను కలవాలని ఆశిస్తావు. నాకిప్పుడు అనిపిస్తుంది నీకు ఆమె ఎంత అవసరం అనేది. అయితే ఇంతకుముందు బార్లో జరిగిందేంటి? నేనతన్ని సరైన మార్గంలో ఉంచడానికి నా దైవత్వాన్ని మాత్రమే వాడాను. ఆమెను బాధించాలని అతని ఉద్దేశం కాదు. నేను అతని ఆత్మలోని బాధ భయాలన్నింటినీ బయటకు పంపాను. నువ్వు మంచివని చెప్పినట్టు గుర్తు. నేను మనిషి శరీరంలో ఉన్నా కానీ ఇంకా స్వర్గజీవినే. దీనికి చాలా శక్తి ఉంది. నిజానికి ఇవన్నీ జరగటానికి కొంత సమయం పడుతుందనుకుంటా. ఖచ్చితంగా. ఒకసారి కేసు అయిపోయాక మనం దీని గురించి మాట్లాడాలి. నేను కూడా తక్కువేం ఆశించట్లేదు. హే, నాకు కొంచెం గుర్తొచ్చింది. షాకింగ్. అవును, నాకు ఆ వ్యక్తి గుర్తుకొస్తున్నాడు. 10:30 సమయంలో అతనికి అమ్మాను. నాకెందుకు గుర్తుందంటే కార్నర్లో ఉన్న సబ్ షాప్ అప్పుడే మూసేస్తున్నారు. ఇంకా నేను అక్కడికి పరిగెత్తి నా శాండ్విచ్ తీసుకున్నాను. మేమిది వాళ్ళతో కన్ఫర్మ్ చేసుకుంటాం. చేసుకోండి. నేను టర్కీ విత్ ఎక్స్ట్రా టొమాటోస్ తీసుకున్నాను. ఇంకా వాళ్ళు కూడా నన్ను గుర్తుపెట్టుకుంటారు, ఎందుకంటే నేను వాళ్ళతో గొడవ పెట్టుకున్నాను టొమాటోస్ లావుగా కట్ చేశారని. మనం దాన్ని చెక్ చేసుకుందాం. ఏం జరిగింది? మనకి బాడీ ఉదయం 8 గంటలకు దొరికింది. జిలియన్ చెప్పింది అతను 3 గంటల ముందు చనిపోయాడు. అతను ఒకవేళ 10:30కి అతను వెళ్ళిపోతే ఖచ్చితంగా ఎక్కడికైనా వెళ్ళాలి. అవును, ససెక్స్ అపార్ట్మెంట్ లోని కిడ్ అక్కడ ఏం చేస్తాడు? అతనికి అప్పటికే నైట్ కావాల్సిన సరుకు అతను ఇంకొంచెం డ్రగ్స్ కోసం వెళ్ళాడనుకుంటా. అది కాని పని. నువ్వు ట్రాఫిక్ వాళ్ళ నుంచి కెమెరా అవును, ఫుటేజ్ ట్రాఫిక్ వాళ్ళు పంపారు. నేను దాన్ని డౌన్లోడ్ చేయాల్సి ఉంది. ఓకే, వెళ్ళి తీసుకో. నాకు తెలిసి మనం ఒక కార్ కోసం చూస్తున్నాం. బాధితుంది. అతను ఇంకా హంతకుడు కలిసి వెళ్ళారనుకుంటున్నావా? లేదు, నేను విన్సెంట్ మారిస్ అరెస్ట్ రికార్డ్స్ చూడాలి. ఆఫీసర్స్, ఇప్పటికైనా మీరు కనీసం వారెంట్తో కానీ అపాయింట్మెంట్తో కానీ వచ్చారని అనుకుంటున్నాను. లేదు, మేము నీతో మాట్లాడడానికి వచ్చాం. కానీ అనుకోకుండా నాకు కొంచెం పని ఉంది. అవును, చేసుకోండి. మీరు 16 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నారు. ఇప్పుడు అదే డెడికేషన్ ఏంటో తెలియడం లేదు. ప్యాకేజ్ కోసం సంతకాలా లేక రిఫ్రాఫ్ ని బయట పెట్టాలా? ఈ బిల్డింగ్ లోని జనాలు ప్రశాంతత మరియు రక్షణ కోసం ఎంతో డబ్బును ఖర్చు పెట్టి ఉంటారు. మీరు విన్స్ ని పోలీసులు 2 సంవత్సరాల్లో 6 సార్లు ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు చాలా కఠినంగా ఉండాలి. అది బిల్డింగ్ న్యూస్ లెటర్ లో బాగా కనపడదు కదా. విన్స్ ముర్రీస్ ఒక పోకిరి. అతని తల్లిదండ్రులు అతన్ని పునరావాస కేంద్రానికి పంపించారు. ఇంకా అతని ట్రిక్స్ విషయానికి వస్తే నేను మీకు ఖచ్చితంగా చెప్పగలను, అతను తాగి మీకు కనపడిన ప్రతిసారి మీరు మనసు చంపుకొని లోనికి రండి. అతనికి ఈ బిల్డింగ్ కి ఎలాంటి సంబంధం లేదు. అయితే ఆ రోజు రాత్రి ఏం జరిగింది? అతను మీకు బాగా తాగి కనబడ్డాడు. నువ్వు అతన్ని లోనికి రానివ్వాల్సింది, కానీ నువ్వు అలా చేయలేదు. నేను మీకు చాలా మర్యాదగా చెప్తున్నాను, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మాకిక్కడే మంచి విషయాలు తెలిసాయి. ట్రాఫిక్ క్యామ్ ఫుటేజ్ లో మీకు విన్స్ మారిస్ కార్లో కనపడ్డాడు. తర్వాత క్రైమ్ సీన్ కి వెళ్లారు. మాకు ప్యాసింజర్ సీట్ లో ఎటువంటి రక్తం దొరకలేదు, కానీ మాకు తెలుసు నువ్వు అతన్ని కొట్టి టౌన్ బయటికి తీసుకెళ్లి అతన్ని షూట్ చేస్తావు. డామేజ్!
కేసు క్లోజ్ అయిందనుకుంటా. డిటెక్టివ్ పారా, మీరు కేసుని సాల్వ్ చేయడానికి వ్యాపారం చేసుకుంటున్న ఒక అమాయకపు వ్యక్తిని అరెస్ట్ చేశారు కదా, చాలా బాగుంది. నేను ఆ వాయిస్ని గుర్తుపట్టగలను. గర్ల్ఫ్రెండ్ని. జాగ్రత్త, మీరు అపవాదం వంచిన నడుస్తున్నారు. ఓ వదిలే డిటెక్టివ్, మనిద్దరం మన విభాగాల్లో గొప్ప విజేతలం కదా. కొంత సమయాన్ని ఆదా చేసుకోండి మిస్ వాణి. ఇంకా మీరు నా కెరీర్పై ఎటువంటి అపవాదం వేయలేరు. దేన్ని అంత తక్కువ అంచనా వేయకూడదు. ఏదో ఒకరోజు నువ్వు కష్టాల్లో పడతావు. నువ్వొక నిజాన్ని నమ్మాలి. అది నా పరిధి విస్తృతమైంది. సిటీలో ఎక్కువ మంది చదివేది నా కాలంనే. అది బాగా తెలుసు కదా నీకు. నువ్వొక లెజెండ్. అది నీ మైండ్ వరకే. నువ్వెవరివో నాకు తెలీదు. నువ్వు కొత్తగా వచ్చావా? నేను మీకేమైనా కావాలా? ఓ నో 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 నో, నాకింకేం విషయాలు అవసరం లేదు. నేను మీకు భయపడి మిస్ వాణి. నువ్వు ఎలాంటి దానివంటే మైక్రోఫోన్ వెనుక దాక్కున్న పాముల ఇంకా అబద్ధాలని భయాల్ని అమ్ముతావు. ఎప్పుడైనా నా షోకి కాల్ చేయడానికి సంకోచించకండి. నాకు నా లిజినెస్ వాయిస్ వినడం చాలా ఇష్టం. ఆమె దగ్గర రాక్షసుల దగ్గర వచ్చే వాసన వస్తుంది. తను కలిగి ఉందా? లేదు, అంటే నాకు ఆమె ఉన్నప్పుడు అలా అనిపించింది. ఆమె మనిషి, కానీ ఆమె చాలా సమయం రాక్షసులతో గడుపుతుంది. నీకామె తెలుసా? లేదు. ఆమె నా గురించి తెలుసుకుంటుంది. ఆమె నిన్న తన కాలంలో నా పేరుని మెన్షన్ చేసింది. మార్కెట్ కోసం పనిచేస్తుందని అనుకుంటున్నావా? నాకు తెలిసి ఆమె వాళ్ళ విజేత అనుకుంటా. నువ్వు అనుకున్నావా? నీకు వాళ్ళ విజేత ఎవరో తెలీదా? నీలా వాళ్ళంతటి వాళ్ళు చెప్పుకునేంత వరకు ఎవరికీ తెలీదు. అయితే మనం అది కనుక్కోవాలి. ఒకవేళ నేను తనని కొట్టగలిగితే మనకు అది అర్థమవుతుంది. హే, హలో డాక్టర్, మీరు స్క్రబ్స్ చాలా బాగా చేసుకున్నారు. నాకు తెలుసు నువ్వు అబద్ధం చెప్తున్నావు, కానీ నాకు నచ్చింది. మీరు డిన్నర్ తీసుకురావడం నేను చూడాలనుకున్నాను. నేను ఈ కేసు రిపోర్ట్ని పూర్తి చేయబోతున్నాను. నేను నిన్ను అరగంటలో కలుస్తాను, సరేనా? గుడ్. నువ్వు పేపర్ వర్క్ చాలా బాగా చేస్తున్నావు. నువ్వు అబద్ధం చెప్తున్నావు నాకు తెలుసు, కానీ నాకు అది నచ్చింది. నిన్ను మళ్ళీ రాత్రి కలుస్తాను. మీరిద్దరూ ఇక్కడే ఉన్నారా? మీరిద్దరూ ఇక్కడే ఉంటారని నేను అనుకోలేదు. మేము కేస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓ అవునా. వెల్ డిటెక్టివ్, ఈరోజు నువ్వు విన్సెంట్ మోరిస్ హంతకుని పట్టుకున్నావు. గుడ్ జాబ్. యాక్చువల్లీ పట్టుకుంది ప్రెస్డ్. నిజమా? ఓ వా. నువ్వు కేసుని క్లోజ్ చేయటమే కాదు, గేల్ ఫినిక్ గాలిని పక్కకు తీపావు. అయితే ఆమె ఇప్పుడు ఏది రాసినా అది వ్యర్థమే. మీరేమంటారు? నేను చేయగలిగిందంతా చేశాను. అవును, నువ్వు చేసావు. నాకు అది నచ్చింది. వెల్ డన్. గుడ్ నైట్ లేడీస్. ఆమె చాలా విచిత్రంగా ఉంది కదా. ఆమె చాలా విచిత్రంగా మాట్లాడుతుందని నాకు అనిపించింది. అవును, ఆమె నన్ను ఈ కేసు క్లోజ్ చేసినందుకు నన్ను అభినందిస్తుంది. గర్ల్ ఫ్రెండ్ నిజంగా తన దగ్గరికి వస్తుంది, అందుకే తను సంతోషిస్తుంది. నాకు తెలిసి ఆమెకు నీ మీద క్రష్ ఉందేమో. బయట చాలా జరుగుతున్నాయి. మనం రాత్రి కలుసుకుందాం. యా. వెయిట్, నేను నీకు ఒకరిని పరిచయం చేయాలి. ఓకే. జిలియన్, నేను మీకు ఒకరిని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. ఓ, మనం కలిసాం కదా. నువ్వు క్యాథలిన్ ప్రెస్ని కలిసావు, కానీ ఆమె కూడా ఆమె ఆమె నా నేను ఒక ఏంజెల్. ఓ, ఇంకోసారి చెప్పండి. నేను ఒక ఏంజెల్, కానీ నిజానికి నేను మనిషి రూపంలో ఉన్న స్వర్గజీవిని. నేను జరాషెల్, కానీ సారీ, సింపుల్ గా చెప్పాలంటే నేను ఒక ఏంజెల్. యాక్చువల్లీ తను నా గార్డియన్ ఏంజెల్. ఓ,
మిమ్మల్ని కలిసినందుకు సంతోషిస్తున్నాను. యాక్చువల్లీ ఐఎమ్ సారీ ఏంజల్, షేక్ హ్యాండ్ ఇస్తారా? నాకు తెలీదు. నేను నిజంగా ఆ ప్రశ్న అడిగానా? నిన్ను కలవటం చాలా సంతోషంగా ఉంది. మీరు మాతో డిన్నర్కి వస్తారా? ఏంజల్స్ తింటారా? నాకు తెలీదు. అంటే మీరు తింటారని తెలుసు. నేను ఇంకా మీ చేయని పట్టుకున్నాను. నాకు తెలుసు మీరు ఫ్రూట్ కేక్ తింటారని. నేను పెద్ద ఫ్యాన్. సరే, కానీ మీరు అవును, నేను కూడా తింటాను. డిన్నర్ కు పిలిచినందుకు థ్యాంక్స్, కానీ ఈసారి నేను రాలేను. నాకు పనుంది. నేను నేను జస్ట్ గ్రేట్ టు మీట్ యు. వర్షం వస్తుంది. నేను చూసుకుంటా. ఆవిని చూసి నువ్వు బాగా పొంగిపోతున్నట్టున్నావు. కొంచెం. ఓకే, చాలా రోజుల తర్వాత నేను తాగుతున్నాను. ఇంకా దాని తర్వాత నేను డిన్నర్ తయారు చేసి తీసుకొస్తాను. ప్లాన్ బాగుందా? దట్స్ పర్ఫెక్ట్. 8:30.